సో నిన్న డెఫినేషన్ చూసామమ్మా. డెఫినేషన్ లో ఏం చెప్పుకున్నామని చెప్పేసానంటే సెక్షన్ 22 డెఫినేషన్ లో ఏం చెప్పుకున్నామని చెప్పేసానంటే యాన్యువల్ వాల్యూ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ, ఏదైనా ఒక ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూని ఏం చేస్తారంటే ట్యాక్స్ చేస్తారంట. ప్రాపర్టీ కంప్రైజింగ్ ఆఫ్ వాట్? బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్. ఆ ప్రాపర్టీకి ఎస్ఎస్సి ఏమై ఉండాలి సార్? ఓనర్ అయి ఉండాలి. ఓకేనా? సో ఎస్ఎస్సి ఓనర్ అయి ఉంటే అలాంటి ప్రాపర్టీకి, అంటే ప్రాపర్టీ అంటే బిల్డింగ్ కానీ ల్యాండ్ అపార్ట్మెంట్ దేంట్లో కానీ ఉంటే అప్పుడు అలాంటి ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూని ఏం చేస్తారంటమ్మా? ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, సో ఇక్కడ మనకి కండిషన్స్ ఏం చెప్పారంటే ఎస్ఎస్సి ఓనర్ అవ్వాలి, ప్రాపర్టీ ఉండాలి. ఎస్ఎస్సి ఓనర్ అవ్వాలి, ప్రాపర్టీ ఉండాలి. ప్రాపర్టీ అంటే ఏంటి? బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేంట్లో అయ్యి ఉండాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే క్లియర్ గా, సో SSC must be the owner, and second thing is property consists of building or land apartment there too, not land alone. Land alone గా కాకుండా దానిలో ఖచ్చితంగా బిల్డింగ్ ఉండాలి. ఓకేనా? రైట్. అలా ఉంటే కనుక ఆ ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూని మీ చేతుల్లో ఏం చేస్తారంటమ్మా? ట్యాక్స్ చేస్తారు. ఏ హెడ్ లో? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో. అంతేగాని ఇక్కడ రెసిడెన్షియల్ కి మీరు రెంట్కి ఇవ్వాలి, రెంటల్ ఇన్కమ్ ఖచ్చితంగా జనరేట్ చేయాలి, తర్వాత షాప్స్ కి, ఎస్టాబ్లిష్మెంట్స్ కి, ఇలాంటి వాటికి రెంట్కి ఇస్తే ఇందులో రాదు, అలాంటి ఏమైనా చెప్పారమ్మా? కమర్షియల్ దాని గురించి, దీని గురించి. సో వెరీ సింపుల్. ఓనరా కాదా? ప్రాపర్టీ ఉందా లేదా? మా ప్రాపర్టీ ఉందా లేదా? ఈ రెండే తీసుకుంటారంటే, రెండు జరిగితే కనుక అక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చార్జబుల్ టు ట్యాక్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఏ వాల్యూని ట్యాక్స్ చేస్తారు? ఏ వాల్యూని ట్యాక్స్ చేస్తానన్నారమ్మా? యాన్యువల్ వాల్యూని ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓనర్ అంటే ఓనర్షిప్ మీన్స్ వాట్? లీగల్ ఓనర్షిప్. లీగల్ ఓనర్షిప్ అమ్మా అంటే ఇక్కడ లీగల్ ఓనర్షిప్ తో పాటుగా కొన్ని ఓనర్షిప్స్ ని సెపరేట్ గా చెప్తున్నాడంట. స్పెషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఓనర్షిప్ అనేది సెపరేట్ గా చెప్తున్నాడంట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అన్నప్పుడు, అలాగే డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా కూడా ఇంక్లూడ్ చేశాడు కదా. అలాగే ఓనర్షిప్ ని ఇక్కడ రెండు రకాలుగా ఇంక్లూడ్ చేస్తున్నాడంట. ఇక్కడ డైరెక్ట్ ఓనర్షిప్, లీగల్ ఓనర్షిప్ ఒకటి, రెండోది డీమ్డ్ ఓనర్షిప్. ఏంటంటమ్మా? డీమ్డ్ ఓనర్షిప్. ఇక్కడ కొన్ని స్పెషల్ కేసెస్ లో నువ్వు ఓనర్, లీగల్ గా ఓనర్ కాదు, కానీ నిన్ను ఏమని భావిస్తారంటమ్మా? ఓనర్ గా భావిస్తారంట. అలాంటి సిచ్యువేషన్స్ ని మనకు చెప్తున్నాడంటమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో నార్మల్ గా లీగల్ గా ఓనర్షిప్ ఉంటే డైరెక్ట్ గా నువ్వు ఓనర్. లీగల్ గా ఓనర్షిప్ లేకపోయినా సరే నువ్వు ఓనర్ అవుతావా లేదా చూడాలంటే ఏం చెక్ చేయాలి? డీమ్డ్ ఓనర్షిప్ అనేది చెక్ చేయాల్సిన అవసరం ఉందంట. అర్థమవుతుందా? సో ఆ డీమ్డ్ ఓనర్షిప్ అనేది చెక్ చేయడం కోసం డీమ్డ్ ఓనర్షిప్ కి సెక్షన్ 27 లో డీమ్డ్ ఓనర్ అనే కేసెస్ మనకి చెప్పారంట. టోటల్ గా రేంజ్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ ఎంతమ్మా? సెక్షన్స్ లో రేంజ్ అంటే సెక్షన్ 22 నుంచి 27 వరకు ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు లాస్ట్ సెక్షన్ ఆఫ్ ది హౌస్ ప్రాపర్టీ డీల్స్ విత్ ద డీమ్డ్ ఓనర్. ఇక్కడ కేసెస్ ఏంటంటమ్మా? డీమ్డ్ ఓనర్షిప్. లీగల్ గా వాడు ఓనర్ కాదు, కానీ వాడిని ఓనర్ గా భావిస్తారంట. అలా భావించే కేసెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంటాము. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దీనికి వెళ్లే ముందు అసలు ప్రాపర్టీస్ ని, హౌస్ ప్రాపర్టీస్ ని ఎన్ని ప్రాపర్టీస్ ని, ప్రాపర్టీ కన్సిస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ అన్నారు కదమ్మా. అలాంటి ప్రాపర్టీస్ ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు అని చెప్పేసి అంటే ఏం మాట్లాడుకున్నామమ్మా? ఫస్ట్ లెట్అవుట్ ప్రాపర్టీ, రెండు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, మూడు డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ అని చెప్పేసి చెప్పుకున్నాం. లెట్అవుట్ ప్రాపర్టీ కింద ప్రాపర్టీని ఎలా టోటల్ గా ఉన్న ప్రాపర్టీస్ ఎన్నైతే ఉన్నాయో వాటిలోంచి ఏమైనా ఎక్స్క్లూజన్స్ ఉన్నాయా? ఇప్పుడు నా దగ్గర టోటల్ గా 10 ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకుంటే కనుక అందులోంచి ఎక్స్క్లూజన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్. మనం ఆ ప్రాపర్టీలో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తున్నాము అంటే, మా జాతకం బిల్డింగ్ నే, ఆ ప్రాపర్టీనే బిజినెస్ కింద చేస్తున్నాం అని అనట్లేదు వాడు. ఆ ప్రాపర్టీలో మనం ఆ ప్రాపర్టీని దేనికి వాడుతున్నాం? దాంట్లో ఆ ప్రాపర్టీలో బిజినెస్ చేయడానికి వాడుతున్నట్లయితే దాన్ని ఎక్స్క్లూడ్ చేయమన్నాడు. ఆ ప్రాపర్టీనే బిజినెస్ కింద చేయడం గురించి ఇక్కడ మాట్లాడలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ నా పని ఏంటంటే బిల్డింగ్ లో కట్టేసి లేదా కొని అమ్మడం అంటమ్మా.
అంటే నా బిజినెస్ అంటే అది. ఓకే. ఇక్కడ సింపుల్ గా చూసుకున్నట్లయితే ఆ బిల్డింగ్లు కొని అమ్మడం చోట ఆ బిల్డింగ్లు కొన్నాను అంటే ఓనర్ నేను అయిపోతాను కదమ్మా, అవునా కదా? సో ఆ బిల్డింగ్ కి ఓనర్ ని నేను అయిపోతాను. చార్జబిలిటీ సెక్షన్ 22 లో చెప్పిన దాని ప్రకారం చూస్తే మనకి ఏం చెప్పారమ్మా, ఓనర్ నువ్వు అయ్యి ఉండాలి. రెండోది ఏంటి, ప్రాపర్టీ ఉండాలి. ప్రాపర్టీ అంటే బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు. కాబట్టి ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఓనరు నేను. కానీ అది నాకు ఏ బేసిస్ లో ఉంది, స్టాక్ రూపంలో ఉంటుంది అంతే కదా. మన బిల్డింగ్లు కట్టి అమ్మడం లేదా కొని అమ్మడం చూస్తే ఆ బిల్డింగ్లు నాకు ఏమవుతాయి, స్టాకే కదమ్మా నా బిజినెస్ కి. సో అలాంటప్పుడు స్టాక్ లో ఉన్నాయా, దాని మీద నువ్వు బిజినెస్ చేస్తున్నావా, దాన్ని బిజినెస్ గా చేస్తున్నావా లేదా అని ఇక్కడ చెప్పలే. ఆ ప్రాపర్టీలో నీ బిజినెస్ చేస్తున్నట్లయితే దాన్ని ఎక్స్క్లూడ్ చేయమన్నాడు, కానీ ప్రాపర్టీని బిజినెస్ గా చేస్తున్నా సరే దాన్ని ఎక్స్క్లూడ్ చేయమని అక్కడ చెప్పలేదమ్మా. ఓకేనా? సో అలాంటి కేసెస్ గురించి సపరేట్ గా మనం మాట్లాడుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఈ ప్రాపర్టీస్ ని ప్రాపర్టీస్ హెల్డ్ యాజ్ ఎ స్టాక్ అనేది సపరేట్ గా మనం స్టాక్ ఇన్ ట్రేడ్ దాన్ని సపరేట్ గా మనం మాట్లాడుకుంటాము. సో క్లియర్, అర్థమైందమ్మా? సో అక్కడ కూడా మనకి ట్యాక్సిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ నువ్వు ఓనర్ అయి ఉండాలి, ఓనర్ తర్వాత ఇంకోటి ఏంటమ్మా, ఓనర్ అయి ఉండాము, దాని మీద ప్రాపర్టీ అయి ఉండాలి. ఈ రెండు ఉంటే కనుక దాని యాన్యువల్ వాల్యూ నీ చేతిలో ట్యాక్స్ అయిపోతుంది. సో అలాంటి ప్రాపర్టీస్ ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేసుకుంటున్నామమ్మా? 3 టైప్స్. ఏంటవి? లెట్అవుట్ ప్రాపర్టీస్. లెట్అవుట్ ప్రాపర్టీ అంటే ఈవెన్ 1 డే లెట్అవుట్ కి ఇచ్చినా సరే ఆ ప్రాపర్టీని త్రూ అవుట్ ద ఇయర్ మనం ఏ కేటగిరీలో క్లాసిఫై చేయాలి, లెట్అవుట్ ప్రాపర్టీ కింద క్లాసిఫై చేయాలి. లెట్అవుట్ ప్రాపర్టీ కాని వాటిల్లోని మనకి చాయిస్ అనేది ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. లెట్అవుట్ ప్రాపర్టీ కాదు సార్ అది, అలాంటప్పుడు మిగిలిన ప్రాపర్టీస్, ఇప్పుడు టోటల్ గా 10 ప్రాపర్టీస్ లో 2 ప్రాపర్టీస్ లో నేను నా ఓన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తుంటే ఆ 2 తీసేస్తామమ్మా, ఇంకా మిగిలిన 8 ఉంటాయి అనుకుంటే ఆ 8 ఎగ్జాంపుల్ అమ్మేది, ఆ 8 ఉంటాయి అనుకుంటే అందులోని నేను లెట్అవుట్ కి 4 ప్రాపర్టీస్ ఇచ్చేసాను అంటే కనుక 4టిని సెట్ అసైడ్ చేయాలి. ఒకవేళ 8ని లెట్అవుట్ కి ఇచ్చేస్తే 8 లెట్అవుట్ ప్రాపర్టీస్ కింద క్లాసిఫై అయిపోతాయి. సో అందులో 4 ప్రాపర్టీస్ నేను లెట్అవుట్ కి ఇచ్చే 4 ప్రాపర్టీస్ ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే ఆ బ్యాలెన్స్ 4లోంచి నేను ఏం చూస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఆక్యుపైడ్ 2 చూస్ చేసుకోవచ్చు. నువ్వు నిజంగా అందులో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉండాలా? అవసరం లేదు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇవన్నీ తర్వాత వస్తాయమ్మా, జస్ట్ మీకు ఎట్ ఏ గ్లాన్స్ ఇప్పుడు ప్రాపర్టీస్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఆ మిగిలిన బ్యాలెన్స్ అదర్ దాన్ లెట్అవుట్ ప్రాపర్టీస్ లోంచి నేను ఏం క్లాసిఫై చేసుకుంటున్నానమ్మా, సెల్ఫ్ ఆక్యుపైడ్ ని నేను చూస్ చేసుకునే ఆప్షన్ అనేది నాకు ఇచ్చారంట. ఎన్ని ప్రాపర్టీస్ చూస్ చేసుకోవచ్చు? 2 ప్రాపర్టీస్ ని నేను సెల్ఫ్ ఆక్యుపైడ్ గా చూస్ చేసుకోవచ్చు అంట. సార్ 2 తీసేసాను, ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయో వాటిని ఏమనాలి, డీమ్డ్ టు బి లెట్అవుట్. సరే మనం లెట్అవుట్ కి ఇవ్వకుండానే సరే లెట్అవుట్ ఇచ్చినట్టుగా భావించాలా? ఎస్. లెట్అవుట్ కి ఇవ్వకపోయినా లెట్అవుట్ కి ఇచ్చినట్టుగా భావించి దాని యాన్యువల్ వాల్యూ డిటర్మైన్ చేసి ట్యాక్స్ కట్టాలంట. అంటే ఇక్కడ మన యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ దేని నేర్చుకోవాలి అంటే లెట్అవుట్ ప్రాపర్టీస్ నేర్చుకోవాలి, సెల్ఫ్ ఆక్యుపైడ్ కి నేర్చుకోవాలి, డీమ్డ్ టు బి లెట్అవుట్ కి నేర్చుకోవాలి. కానీ మనకి అంత బర్డెన్ లేకుండా ఏం చేశారు, మా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ కి ఏం చేశారు, యాన్యువల్ వాల్యూ నిల్ కింద తీసుకోమని చెప్పేసి మనకి చెప్పారంట. అర్థమైందా? సో కాబట్టి మనం ఇప్పుడు యాన్యువల్ వాల్యూస్ దేని నేర్చుకోవాలి, లెట్అవుట్ ప్రాపర్టీస్ కి, డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీస్ కి మన యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ అనేది నేర్చుకుంటే సరిపోతుంది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. మరి ప్రాపర్టీస్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఏంటి సార్ పరిస్థితి? దానికి సపరేట్ ప్రొవిజన్ ఉంది, దాన్ని సపరేట్ గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఫార్ ఇప్పటి వరకు చెప్పుకునేదంతా కూడా జస్ట్ మనం చూసాము. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? ఇప్పుడు మనం ఎవరు చూస్తున్నాం, దేని చూస్తున్నాం అంటే కనుక ఎస్ఎస్సి ఓనర్ అవ్వాలి అన్నారు కదా. ఓనర్షిప్ అంటే లీగల్ ఓనర్షిప్ సార్ అంటే లీగల్ ఓనర్షిప్ కాదు, సమ్ అదర్ స్పెషల్ ఆస్పెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి అని అన్నాను. అంటే ఏమేమి ఇంక్లూడ్ అవుతాయని చెప్పేసానంటే కనుక దానికి స్పెషల్ గా ఒక సెక్షన్ లో చెప్పారంట. ఆ సెక్షన్ ఏంటమ్మా, సెక్షన్ 27. ఆ సెక్షన్ 27 లో చెప్పిన డీమ్డ్ ఓనర్ కాన్సెప్ట్ ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ చూడండి, ఇన్ సర్టెన్ కేసెస్ సో డీమ్డ్ ఓనర్ కాన్సెప్ట్ ఒకసారి చూడమ్మా. ఇక్కడ లీగల్ ఓనర్షిప్ అనేది ఇన్ సర్టెన్ కేసెస్ ద లీగల్ ఓనర్షిప్ మే వెస్ట్ విత్ the one person whereas the taxability is cast on the అనదర్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే లీగల్ ఓనర్షిప్ ఒకటి దగ్గర ఉంటది,
కానీ దాన్ని తీసుకొచ్చి ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తారంట, ఇంకో పర్సన్ చేతిలో ట్యాక్స్ చేస్తారంట అనేది స్పెషల్ కేసెసే కదా. అంటే ఎవరి చేతిలో అయితే ట్యాక్స్ చేస్తున్నారో వాడి చేతిలో ఓనర్షిప్ ఉందా, లీగల్ ఓనర్షిప్? మరి ఎవరి చేతిలో ట్యాక్స్ అయితే చేస్తున్నారో ఆ ట్యాక్స్ అనేది లీగల్ ఓనర్షిప్ ఉన్నట్ట లేనట్ట వాడి దగ్గర? లేనట్టు. లేకపోయినా సరే ట్యాక్స్ చేసే కేసెస్ గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. స్ట్రైట్ అవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ చేయాలంటే ఏముండాలి? లీగల్ ఓనర్షిప్ ఉండాలి. లీగల్ ఓనర్షిప్ కాకుండా కూడా మనం ట్యాక్స్ చేసామంటే ఎందులో కవర్ అయ్యి ఉండాలి? సెక్షన్ 27 లో కవర్ అయ్యి ఉండాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో వేరెవర్ ద లీగల్ ఓనర్షిప్ ఈస్ కవర్డ్, దెన్ హౌస్ ప్రాపర్టీ ఓనర్ అవుతావు, నువ్వు ట్యాక్స్ చేస్తావు. సార్ లీగల్ ఓనర్షిప్ లేకపోయినా ట్యాక్స్ చేసే కేసెస్ ఎక్కడైనా ఉన్నాయంటే సెక్షన్ 27 లో ఉన్నాయి, అందులో కవర్ అయితేనే. లీగల్ ఓనర్షిప్ లేకపోయినా సరే నీకు ఏం చేస్తారమ్మా? డీమ్డ్ ఓనర్ కింద భావించి మరి ట్యాక్స్ చేస్తారంట. అర్థమైందా? రైట్. సో ఫస్ట్ కేసు చూడండమ్మా. పాయింట్ ఏ, an individual who transfers otherwise than for adequate consideration any house property to his or her spouse not being transferred in connection with the agreement to live apart or అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ వరకు చూద్దాం, తర్వాత మిగిలింది కంటిన్యూ చేద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ అక్కడ వరకు చదివిన దాంట్లో మనం ఫస్ట్ పాయింట్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, ప్రాపర్టీని ఏం చేశాడంట అక్కడ? ట్రాన్స్ఫర్ చేశాడంట. ఎవరికి? స్పౌజ్ కి ట్రాన్స్ఫర్ చేశాడంట. ఇప్పుడు ఎస్ఎస్సి లేడీ అనుకోమ్మా, వాళ్ళ హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది ఎస్ఎస్సి జెంట్స్ అనుకోమ్మా, వాళ్ళ వైఫ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? వితౌట్ adequate కన్సిడరేషన్. adequate కన్సిడరేషన్, కంప్లీట్ కన్సిడరేషన్? వితౌట్ adequate కన్సిడరేషన్ అంటే అసలు కన్సిడరేషన్ లేకపోయినా ఇందులో వస్తుంది, కన్సిడరేషన్ తక్కువ ఉన్నా సరే ఇందులో వస్తుంది. అర్థమవుతుందా? వితౌట్ adequate కన్సిడరేషన్ అంటే ఇప్పుడు ప్రాపర్టీ వచ్చేసరికి ₹1,00,00,000 అమ్మా. ₹1,00,00,000 ప్రాపర్టీని ₹1,00,00,000 తీసుకోకుండా ఎందుకు ఇస్తాను చెప్పండి? ₹1,00,00,000 తీసుకోకుండా ఎందుకు నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు? సార్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది స్పౌజ్ కి అని చెప్పేసి అన్నారు. ఓకే, సో నువ్వు ఎందుకు వితౌట్ adequate కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అంటే సింప్లీ టు అవాయిడ్ ఏం అవాయిడ్ చేయడం? ట్యాక్స్ అవాయిడ్ చేయడానికే కదా. ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది? ప్రాపర్టీ యొక్క ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది? వీడు ఎస్ఎస్సి దగ్గర ఉంది. ఎస్ఎస్సి దగ్గర ఉంటే ప్రాపర్టీకి ఓనరు ప్లస్ ప్రాపర్టీ ఈ రెండు ఉంటే దాని యాన్యువల్ వాల్యూ వీటి చేతిలో ట్యాక్స్ అయిపోతుంది. అవునా? సో అలా ట్యాక్స్ అయిపోతుందని చెప్పేసి అది తప్పించుకోవడానికే కదా నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. నిజంగా నీకు ఆ ఇంటెన్షన్ లేకపోతే ఏం చేసేవాడివి? డబ్బులు తీసుకుని నువ్వు ట్రాన్స్ఫర్ చేసేవాడివి కదా. అవునా కదా? సో వితౌట్ adequate కన్సిడరేషన్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసేవు అంటే కనుక సింప్లీ టు అవాయిడ్ ట్యాక్స్. అంతేనా? ఎస్ ఆర్ నో? అప్పుడు నాకు ఆల్రెడీ నేను జాబ్ చేసుకుంటున్నానమ్మా, నాకు 10 లక్షల ప్యాకేజ్, 10 లక్షల మీద నాకు 20% స్లాబ్ లో వరకు వచ్చేసాను నేను. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాపర్టీ ఇన్కమ్ నా దాంట్లో ఆడింది అనుకోమ్మా, ఈ ప్రాపర్టీ మీద నాకు ఎక్కడ ట్యాక్స్ అవుతుంది? 30% లోనే కదా ట్యాక్స్ అవుతుంది. అవునా? అదే మా వైఫ్ కి అసలు ఇన్కమ్ లేదు, అలాంటప్పుడు మా వైఫ్ పేరు మీద పెట్టామంటే పర్చేసాను అనుకో మా ప్రాపర్టీ, అప్పుడు ఏమవుతుంది? ఆ ఫస్ట్ రెంటల్ ఇన్కమ్ ఫస్ట్ 5 lakhs వరకు నాకు ఒకవేళ ట్యాక్స్ అయినా రిబేట్ లో కవర్ అయిపోయి ట్యాక్స్ 0 వస్తుందా రాదా? అంటే 5 lakhs రెంట్ నా చేతిలో రిసీవ్ అయితే 1,50,000 నేను ట్యాక్స్ కట్టాలి. అదే మా వైఫ్ చేతిలో రిసీవ్ అయితే 0 ట్యాక్స్. అంతేనా? ఎస్ ఆర్ నో? అదే 5 లక్షల రెంట్ వస్తుంది అనుకోమ్మా, నా చేతిలోకి వస్తే 1,50,000 ట్యాక్స్ అవుతుంది. అదే తన చేతిలోకి వస్తే 0 ట్యాక్స్ అనే ఇంటెన్షన్ తో ప్రాపర్టీ యొక్క ఓనర్షిప్ ని నువ్వేం చేస్తున్నావు అంట? ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అంట. అర్థమైందా? అలా గనక ఓనర్షిప్ నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే అక్కడ వితౌట్ adequate కన్సిడరేషన్, వితౌట్ adequate కన్సిడరేషన్ అంటే కన్సిడరేషన్ అనేది తీసుకోకుండా నువ్వు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే, ట్రాన్స్ఫర్ కన్సిడరేషన్ తీసుకుంటే నువ్వు నిజంగా బయటోడికి అమ్ముకుంటావు, అలాగే మీ ఆవిడకి అమ్ముకున్నావు. అంతేనా? సో మీ స్పౌస్ కి నువ్వు అమ్ముకున్నది ఏంటి? డబ్బులకి అమ్ముకున్నావు. సో అప్పుడు దేర్ ఇస్ నో డిఫరెన్స్, నీకు కన్సిడరేషన్ వచ్చేసింది. అంటే ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ని ఎక్కడ ట్యాక్స్ చేస్తారమ్మా? క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ చేస్తారు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన దేనికి? వితౌట్ adequate కన్సిడరేషన్. అంటే వితౌట్ adequate కన్సిడరేషన్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసావంటే సింప్లీ టు అవాయిడ్ ట్యాక్సా కదా. అందుకోసం అని చెప్పేసి అలా జరిగి ట్రాన్స్ఫర్షిప్ లీగల్ ఓనర్షిప్ తన పేరు మీద కలిపినా ఆ ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూని ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తారంట?
ట్రీటింగ్ మీ యాజ్ ఎ డీమ్డ్ ఓనర్ ఈవెన్ దో ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ లీగల్ ఓనర్షిప్, ట్రీటింగ్ మీ యాజ్ ఎ డీమ్డ్ ఓనర్ నా చేతిలోనే ట్యాక్స్ చేస్తారంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఎవరికి ఇది ఈ ప్రొవిజన్ అప్లికబుల్ అయ్యేది? ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద స్పౌస్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి? వితౌట్ adequate కన్సిడరేషన్ కనుక ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాత్రమే ఈ సెక్షన్ 27 ఇన్వోక్ అవుతుంది. సెక్షన్ 27 ఇన్వోక్ అవ్వాలి అంటే ఖచ్చితంగా స్పౌజ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏం ఉండకూడదు, అక్కడ adequate కన్సిడరేషన్ అనేది ఉండకూడదంట. అర్థమైందా? adequate కన్సిడరేషన్ ఉంటే it is not going to be covered under section 27. డీమ్డ్ ఓనర్ అనే కాన్సెప్ట్ లోకి కవర్ అవుతుంది. ఓకే, రైట్. ఇంకొక పాయింట్ చూడండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇంకా అవ్వలేదమ్మా అది. ఓకే, an individual who transfers otherwise than for adequate consideration, okay, any house property to his or her spouse not being transferred in connection with the agreement to live apart అని చెప్పేసి అని అంటున్నాడు. ఏంటమ్మా? నాట్ బీయింగ్ ఏ ట్రాన్స్ఫర్ ఇన్ కనెక్షన్ విత్ అన్ అగ్రిమెంట్ టు లివ్ అపార్ట్. దాని అర్థం ఏంటి? వాళ్ళు సెపరేట్ అయిపోయారు. ఓకే, సెపరేట్ అయిపోతున్నప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటారు కదా, విడాకులు తీసుకుంటున్నప్పుడు ఈ ప్రాపర్టీ ఇప్పుడు విడిపోతున్నప్పుడు సమ్ యాలిమోనీ కింద మనం కొంత అమౌంట్ ఇవ్వాలమ్మా. ఓకే, విడిపోతున్నప్పుడు ఆమె మెయింటెనెన్స్ భరించాలి. ఓకే, తను వేరే పెళ్లి చేసుకునేంత వరకు కూడా వాళ్ళకి సపోర్ట్ అంటూ ఇవ్వాల్సిన బాధ్యత ఆ వదిలేసిన భర్తది అవుతుంది ఎగ్జాంపుల్ కి. అలా ప్రాపర్టీ మనం ట్రాన్స్ఫర్ అయిపోయిందంట. ఇప్పుడు ఇలా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దే హావ్ కమ్ టు ఎన్ అగ్రిమెంట్ టు లివ్ అపార్ట్, సపరేట్ అయిపోదాం అని చెప్పేసి సపరేట్ అయిపోయారంట. సో సపరేట్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఆ ప్రాపర్టీ స్టిల్ నేను ట్రాన్స్ఫర్ చేసిన ప్రాపర్టీ మీద ఇన్కమ్ ఇంకా స్టిల్ నా చేతిలో యాడ్ చేస్తారా? ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ వితౌట్ adequate కన్సిడరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ adequate కన్సిడరేషన్ కి నేను ట్రాన్స్ఫర్ చేశాను. తర్వాత ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయగానే ఫస్ట్ ఆవిడ ఏం చేసిందంటే విడిపోయిందంట. సో ప్రాపర్టీ వచ్చేంత వరకు ఆగింది. ప్రాపర్టీ వచ్చిన తర్వాత షీ హాస్ టేకెన్ అ డైవోర్స్. ఓకే, సో ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు స్టిల్ ఆ ప్రాపర్టీ మీద వచ్చే ఇన్కమ్ ని ఇంకా నా చేతిలో డీమ్డ్ ఓనర్ కింద ఇంక్లూడ్ చేస్తారా అని చెప్పేసి అంటే ఇక్కడ సెంటెన్స్ స్టార్ట్ అవడం నాట్ తో స్టార్ట్ అయిందమ్మా. నాట్ బీయింగ్ ఆ ట్రాన్స్ఫర్ ఎలాంటి ట్రాన్స్ఫర్ అయ్యి ఉండకూడదు? అగ్రిమెంట్ టు లివ్ అపార్ట్ అంటే విడిపోవడానికి విడిపోవడానికి ఎంటర్ అయిన అగ్రిమెంట్ లో ట్రాన్స్ఫర్ అయ్యి ఉండకూడదు. అలా అయి ఉన్నట్లయితే దట్ ఈస్ నాట్ టు బి ఇంక్లూడెడ్ యాజ్ ఏ డీమ్డ్ ఓనర్ కాన్సెప్ట్ లో నన్ను ఇక్కడ ఎస్ఎస్సీని ఏం చేయాలంటమ్మా? ట్యాక్స్ చేయాలంట. అర్థం అవుతుందా? ఇక్కడ ఎస్ఎస్సీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేశాడు ఎవరికి? వాళ్ళ స్పౌజ్ కి. ఓకే, స్పౌజ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు విడిపోయారంట. విడిపోతే ఆ అగ్రిమెంట్ లో ఈ ప్రాపర్టీ తనకే చెందుతుంది అని చెప్పేసి అని రాసిస్తే అక్కడ ఇంకా ఆ ప్రాపర్టీ మీద వచ్చే ఇన్కమ్ మళ్ళీ మన చేతిలో ఏం చేయకూడదంట? ఇంక్లూడ్ చేయకూడదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మ్యారేజ్ సబ్సిస్ట్ అయి ఉండాలా అవసరం లేదా? మ్యారేజ్ సబ్సిస్ట్ అయి ఈ ప్రొవిజన్ సెక్షన్ 27 ఇన్వోక్ అవ్వాలంటే మ్యారేజ్ సబ్సిస్ట్ అయి ఉండాలి, అంటే ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. సబ్సిస్ట్ అవడం అంటే ఏంటి? ఎగ్జిస్టెన్స్. మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. ఆ ట్రాన్స్ఫర్ ఎలా జరగాలి? వితౌట్ adequate కన్సిడరేషన్ జరగాలి. మా స్పౌజ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? స్పౌజ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి? వితౌట్ adequate కన్సిడరేషన్ జరిగి ఉండాలి, మ్యారేజ్ సబ్సిస్ట్ అయి ఉండాలి. ఈ రెండు ఉంటే గనక అప్పుడు వీడు ఏమవుతాడు? ఈవెన్ దో హి ఈస్ నాట్ ఏ లీగల్ ఓనర్, హి విల్ బి డీమ్డ్ టు బి ద ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. అండ్ ప్రాపర్టీకి ఓనర్ అయితే ఆ ప్రాపర్టీ ఎగ్జిస్టెన్స్ లో ఉంటే ఆటోమేటిక్ గా ఏమైపోతుందమ్మా? ట్యాక్స్ చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ ఏమవుతుంది? చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటమ్మా? సో ఇందులో మనం అండర్లైన్ చేసుకున్న దాని వరకు ఏం గుర్తుపెట్టుకోవాలి? స్పౌజ్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలా లేదా? మ్యారేజ్ సబ్సిస్ట్ అయి ఉండాలి. మా సబ్సిస్ట్ అంటే ఎగ్జిస్ట్. అండ్ ప్రాపర్టీ దేనికి ట్రాన్స్ఫర్ జరిగి ఉండాలి? వితౌట్ adequate కన్సిడరేషన్. వితౌట్ adequate కన్సిడరేషన్ జరిగి ఉండాలంట. అర్థమవుతుందా? సో ఇక్కడ స్పౌజ్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్ లో ఉండి వితౌట్ adequate కన్సిడరేషన్ జరిగితే కనుక తిరిగి తీసుకొచ్చి ఆ ప్రాపర్టీని
ప్రాపర్టీ మీద ఒక యాన్యువల్ వాల్యూని ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తారు? ఎస్ఎస్సి చేతిలో ట్యాక్స్ చేస్తారంట. అర్థమైందా? స్పౌజ్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ పాయింట్. ఒకవేళ మ్యారేజ్ సబ్సిస్టే లేకపోయినా లేదా అడిక్వేట్ కన్సిడరేషన్ ఉన్నా ఈ పాయింట్ వస్తుందా? అంతేనమ్మా. సో ఈ 3 ముక్కలు రాసుకుంటే గుర్తుంటాయి, గుర్తుండవా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఈ 3 ముక్కలే మన షార్ట్ నోట్స్ అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా? ఆర్ ఫస్ట్ ఇండివిజువల్ హూ ట్రాన్స్ఫర్స్ అన్నాడు కదమ్మా. హూ ట్రాన్స్ఫర్స్ ఎవరికి? ఫస్ట్ ఏమో స్పౌజ్ గురించి మాట్లాడాడు. తర్వాత ఎవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా? మైనర్ చైల్డ్. టు ఏ మైనర్ చైల్డ్ నాట్ బీయింగ్ ఏ మ్యారీడ్ డాటర్ ఈజ్ డీమ్డ్ టు బి ద ఓనర్ ఆఫ్ ది హౌస్ ప్రాపర్టీ సో ట్రాన్స్ఫర్డ్ అని చెప్పేసి అని అంటున్నాడు. స్పౌజ్ అయిపోయింది. స్పౌజ్ తర్వాత మైనర్ చైల్డ్ గురించి మాట్లాడుతున్నారమ్మా. ఏమంటున్నాడు? మైనర్ చైల్డ్ వచ్చేసరికి పెద్దగా కండిషన్లు ఏం పెట్టలేదు. అడిక్వేట్ కన్సిడరేషన్, వితౌట్ అడిక్వేట్ కన్సిడరేషన్ అలాంటివన్నీ పెట్టాడా? ఏ కండిషన్ లో పెట్టలేదు. ఓకే సార్, ఇక్కడ మైనర్ చైల్డ్ కి ట్రాన్స్ఫర్ చేసి అడిక్వేట్ కన్సిడరేషన్ తీసుకున్నా సరే ఇది కవర్ అవుతుందా? ఈ ప్రొవిజన్ కవర్ అవుతుందా? మైనర్ చైల్డ్ ఉన్నాడమ్మా నాకు. ఓకే, సో వాడికి నేను ఏం చేశానంటే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేశాను. ఆ ప్రాపర్టీ మీద ఇన్కమ్ నాకు ట్యాక్స్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ట్యాక్స్ చేస్తాను అని అంటున్నారు. ఆ ప్రాపర్టీ నేను మైనర్ చైల్డ్ కి అమ్మినప్పుడు వాడి దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నాను అంటున్నాను. వాడి దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నానంట. సార్ వాళ్ళకి ఎలా డబ్బులు ఉంటాయి సార్? సపోజ్ పాడతా తీగలో చిన్న పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, అలా పార్టిసిపేట్ చేసి మా వాడికి ఏం జరిగిందంట, ఒక హ్యూజ్ ప్రైజ్ మనీ వచ్చిందంట. ఆ ప్రైజ్ మనీ పెట్టి నా ఇల్లే కొనుక్కున్నాడంట వాడు. ఓకే, హీజ్ ఏ మైనర్ చైల్డ్ అయినా సరే నా ప్రాపర్టీ నేను ట్రాన్స్ఫర్ చేస్తే అడిక్వేట్ కన్సిడరేషన్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడంట ప్రాపర్టీ. ఈవెన్ దెన్ ఇక్కడ నేను డీమ్డ్ ఓనర్ అవుతానా? ఇక్కడ అడిక్వేట్ కన్సిడరేషన్ అనేది ఎవరికి చెప్పారమ్మా? స్పౌజ్ కి మాత్రమే చెప్పారు. మైనర్ చైల్డ్ గురించి మాట్లాడారా? మైనర్ చైల్డ్ గురించి మాట్లాడినప్పుడు అడిక్వేట్ కన్సిడరేషన్ ఉన్నా లేకున్నా అర్థమవుతుందా? మైనర్ చైల్డ్ గురించి మాట్లాడినప్పుడు అడిక్వేట్ కన్సిడరేషన్ అనేది ఉన్నా లేకున్నా ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందంట? ఎవరి చేతిలో ఇదవుతుందంట? ఎస్ఎస్సిఏ డీమ్డ్ ఓనర్ గా భావిస్తారంట. ఎస్ఎస్సి డీమ్డ్ ఓనర్ అయితే ఏమవుతుందమ్మా? ప్రాపర్టీ వాళ్ళ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఒకే ఒకళ్ళని ఎక్స్క్లూడ్ చేశాడంట. మైనర్ చైల్డ్ నుంచి ఎవరిని ఎక్స్క్లూడ్ చేశాడంటమ్మా? మ్యారీడ్ డాటర్. అంటే మైనర్ మ్యారీడ్ డాటర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఎవరమ్మా? మైనర్ మ్యారీడ్ డాటర్. సార్ మైనర్ మ్యారీడ్ డాటర్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే, మైనర్ మ్యారీడ్ డాటర్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్రాపర్టీ వేరే ఇంటికి వెళ్ళిపోద్దమ్మా. అవునా? సో కాబట్టి దాన్ని మళ్ళీ డీమ్డ్ ఓనర్ కింద మనల్ని తీసుకోరు. అర్థమైందా? సార్ మైనర్ కి మ్యారేజ్ చేయడం తప్పే కదా? తప్పేనా కదా? సో ఆ తప్పుల గురించి మనం వేరే యాక్ట్ల గురించి మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో పట్టించుకోమని చెప్పానమ్మా. లీగలా ఇల్లీగలా అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మైనర్ మ్యారీడ్ డాటర్ కనుక నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే ప్రాపర్టీని, ఆ ప్రాపర్టీకి నీకు ఇంకా స్టిల్ ఓనర్షిప్ అనేది ఉండదు. డీమ్డ్ ఓనర్ గా నేను భావించరు. అది ఒకటే కండిషన్. అర్థమైందా? ఇప్పుడు నా చేతిలో ఇన్కమ్ ఎక్కువైపోతుందని చెప్పేసి నా మైనర్ డాటర్ కో నా మైనర్ సన్ కో నేను కనుక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసేసాను అనుకోమ్మా, అలా ట్రాన్స్ఫర్ చేసేస్తే గనక అది మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తారు? లీగల్ ఓనర్ ఎవరమ్మా? మైనర్ చైల్డ్. అలాంటప్పుడు తీసుకొచ్చి ఏం చేస్తారంట? నా చేతిలో నేను ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి ఆ ప్రాపర్టీ నా చేతిలోనే మళ్ళీ ఏం చేస్తారంట? ట్యాక్స్ చేస్తారు. ఆ ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూ నా చేతిలోనే ట్యాక్సబుల్ చేస్తారు. లీగల్ ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది? మైనర్ దగ్గర ఉంటది. కానీ దాని మీద లీగల్ ఓనర్షిప్ నా పేరు మీద ఉంటుందా? ఉండదు. లేకపోయినా సరే నా చేతుల్లోనే ట్యాక్స్ చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? నెక్స్ట్ సార్, మైనర్ చైల్డ్ అన్నారు కదా సార్, మైనర్ మ్యారీడ్ సన్ అయితే, మైనర్ మ్యారీడ్ డాటర్ అన్నారు కానీ మైనర్ మ్యారీడ్ సన్ అయితే మైనర్ లోకి వస్తే మైనర్ మ్యారీడ్ డాటర్ మాత్రం ఎక్స్క్లూడ్ చేశాడు. కాబట్టి ఎక్స్క్లూడ్ చేయలేదంటే ఆడి ట్రాన్స్ఫర్ చేసినా సరే మళ్ళీ మనకి ఇంట్లోనే ట్యాక్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? మేజర్ అయితే మేజర్ సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తే, మేజర్ డాటర్ కి ట్రాన్స్ఫర్ చేస్తే, సో ఇక్కడ ఏంటంటే గనక
మేజర్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కవర్డ్ అండర్ 27 లో కవర్ అవ్వదు. ఓకేనమ్మా. సో కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి మన చేతిలో ట్యాక్స్ చేస్తారా? చేయరండి. అర్థమైందా? సో వన్ థింగ్ ఈజ్ అలౌడ్. ఎవరు ఏం అలౌ చేస్తున్నారమ్మా? మైనర్ కాకుండా మేజర్ డాటర్ కి మేజర్ సన్ కి నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకున్నా సరే ఆ ప్రాపర్టీకి తీసుకొచ్చి మళ్ళీ నీ చేతిలో ఏం చేయరంట? డీమ్డ్ ఓనర్ అని చెప్పేసి ట్యాక్స్ చేయరంట. అదొక మనకి ప్రస్తుతానికి దొరికింది. అర్థమైందా? ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ ట్యాక్స్ యూ కెన్ ట్రై. ఏమేం చేయొచ్చు? అవాయిడ్ కాదు, ప్లానింగ్ ఇది. సో ఇఫ్ యూ వాంట్ టు ఏమంటారు ట్యాక్స్ ని తగ్గించుకోవాలని అనుకుంటే కనుక నువ్వేం చేస్తావమ్మా? యూ కెన్ ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ టు ద మేజర్ డాటర్ ఆర్ మేజర్ సన్. అర్థమవుతుందమ్మా? రైట్. సార్ స్పౌజ్ మైనరా మేజరా? స్పౌజ్ మైనరా మేజరా? స్పౌజ్ అంతే. మైనరా మేజర్ అని చెప్పేసి చెప్పలా. మైనర్ స్పౌజ్ ట్రాన్స్ఫర్ చేసిన మేజర్ స్పౌజ్ ట్రాన్స్ఫర్ చేసిన ఆ ప్రాపర్టీ వితౌట్ అడిక్వేట్ కన్సిడరేషన్ కనుక ఉన్నట్లయితే అండ్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ అగ్రిమెంట్ టు లివ్ అపార్ట్, కవర్ అవ్వకపోతే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి taxable. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? స్పౌస్ దగ్గర మైనరా మేజర్ అనే చోట్ల, చిల్డ్రన్ దగ్గర మాత్రం మైనరా మేజర్ అని చెప్పేసి అని చూస్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ పాయింట్ కవర్డ్ అండర్ డీమ్డ్ ఓనర్ సెక్షన్ 27. అర్థమవుతుందా అమ్మా? ఎవరికి అమ్మొచ్చండి, బట్ స్టిల్ దాని మీద ప్రాపర్టీ ఇన్కమ్ అంతా కూడా మేజర్ లో అదే వాళ్ళ పేరెంట్స్ చేతిలో ట్యాక్స్ఫుల్ అవుతుంది. సో ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ని మళ్ళీ వీడి చేతిలో ట్యాక్స్ చేస్తారు. వీడి ట్రాన్స్ఫర్ చేసినట్టు ఇంచుమించు. అది తర్వాత మాట్లాడుకుందాం. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఇష్యూ. ఓకేనా? నెక్స్ట్ సో ఫస్ట్ పాయింట్ అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? స్పౌస్ అండ్ మైనర్ రెండు పాయింట్లు ఒక దాంట్లోనే కవర్ చేశాడు. అర్థమైందా? సో ఆ పాయింట్ మైనర్ స్పౌస్ పాయింట్లు మైనర్ కి, మైనర్ పాయింట్లు స్పౌస్ కి రెండింటిని క్లబ్ చేయకండి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో రెండు సపరేట్. ఒక సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు నా ప్రాపర్టీని మైనర్ చైల్డ్ కి నేను ట్రాన్స్ఫర్ చేశాను. నా ప్రాపర్టీని మైనర్ చైల్డ్ కి ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే. సో అగ్రిమెంట్ టు లివ్ అపార్ట్ కింద నేను మా వైఫ్ ఏం చేసామంట? విడాకులు తీసుకున్నాం, డైవర్స్ తీసుకుని విడిపోయాం. ఓకే. సో ఈ ప్రాపర్టీని నేను ఆ చైల్డ్ ని ఎవరు చూసుకుంటున్నారంట? టోటల్ గా మా వైఫ్ చూసుకుంటుంది, స్పౌస్ చూసుకుంటుంది, అదే విడిపోయిన డైవర్స్ వైఫ్ చూసుకుంటున్నారు. ఓకే. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ యొక్క ఇన్కమ్ స్టిల్ నా చేతిలో యాడ్ అవుతుందా? ఎస్ ఆర్ నో? ఎందుకు యాడ్ అవుతుంది అంటే అగ్రిమెంట్ టు లివ్ అపార్ట్ అన్నది ఎవరి దగ్గర ఉన్నది? స్పౌస్ దగ్గర ఉంది కానీ చైల్డ్ దగ్గర లేదు. అర్థమవుతుందా? స్టిల్ ఆ మైనర్ ప్రాపర్టీ, మైనర్ చైల్డ్ యొక్క ప్రాపర్టీ పేరు మీద ఉన్న యాన్యువల్ ఇన్కమ్ ఈ స్టిల్ ఇట్స్ టు బి టాక్స్డ్ ఇన్ మై హ్యాండ్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? అర్థమైందా? ఎందుకు అంటే ఈ ప్రొవిజన్ దీనికి, ఈ ప్రొవిజన్ దీనికి మనం డు నాట్ ఏం చేయకూడదు, రెండింటిని కలిపి చూడకూడదు, విడివిడిగా చూడండి. ఓకే. అంటే ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటమ్మా? టు అవాయిడ్ ట్యాక్స్. అర్థమైందా? ఇక్కడ మనం చూసే కేసెస్ అన్ని కూడా ఇంచుమించు అలాగే వస్తాయి. నెక్స్ట్, హోల్డర్ ఆఫ్ ఎన్ ఇంపార్షిబుల్ ఎస్టేట్ ఈస్ డీమ్డ్ టు బి ద ఇండివిజువల్ ఓనర్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ కంప్రైజ్డ్ ఇన్ ద ఎస్టేట్ అని చెప్పేసి అంటున్నాడు. రైట్. హోల్డర్ ఆఫ్ ఇంపార్షిబుల్ ఎస్టేట్ అంటే ఎవరు సార్? సపరేట్ గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే. సో ఏకి బిసి ఓకే అనే ఇద్దరు పిల్లలు ఉన్నారంట. ఓకే. సో బికి ఇక్కడ ఈఎఫ్జి ఇలా ముగ్గురు పిల్లలు ఉన్నారంట. ఓకేనా? రైట్. సో సికి కూడా హెచ్ఐ ఇలా పిల్లలు ఉన్నారంట. ఓకే. రైట్. ఇప్పుడు ఏ చనిపోయాడంట. చనిపోయి ఆ ప్రాపర్టీని ఎవరికి ఇచ్చాడంటమ్మా? బికి ఇచ్చాడు.
అలాగే సికి కూడా ఇచ్చాడు. ఓకే, ఈ ప్రాపర్టీ తాత దగ్గర నుంచి వచ్చిన ప్రాపర్టీ మీద ఇక్కడ ఏ దగ్గర నుంచి వచ్చిన ప్రాపర్టీ మీద ఎవరికి హక్కు ఉంటుంది చెప్పండి అమ్మా? ఎవరికి హక్కు ఉంటది? బికి ఉంటది, ఈకి ఉంటది, ఎఫ్కి ఉంటది, జికి ఉంటది. ఓకేనా? ఆ ప్రాపర్టీ మీద వచ్చిన ఇన్కమ్ మీద ఇన్కమ్ ఎవరికి చెందుతుంది? ఆ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనుకోమ్మా, ఆ రెంటల్ ఇన్కమ్ ఎవరికి చెందుతుంది? ఇక్కడ బికి చెందుతుంది, ఈకి చెందుతుంది, ఎఫ్కి చెందుతుంది, జికి చెందుతుంది. అర్థమైందా? సో మళ్ళీ వీళ్ళు విడిపోయేంత వరకు కూడా వీళ్ళు కలిపి ఉన్నారు. ఓకే, సో వీళ్ళు విడిపోయేటప్పుడు పార్టీషన్ చేసుకుని విడిపోయేటప్పుడు ఎవరికాళ్ళు ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేసుకునేంత వరకు కూడా ఆ ప్రాపర్టీని ఎవరు హోల్డ్ చేస్తున్నారంట? బి హోల్డ్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ ఇది పార్టీషన్ అసెట్, ఇంపార్టీషన్ అసెట్. ఇంపార్టీషన్ అసెట్ కి బి ఎలా వ్యవహరిస్తున్నాడమ్మా? ఒక కస్టోడియన్ లా వ్యవహరిస్తున్నాడు. ఎవరు? ఒక కస్టోడియన్ లా వ్యవహరిస్తున్నాడు. ఆ ప్రాపర్టీకి సెక్యూరిటీగా ఉంటున్నాడు అంతే. కానీ ఆ ప్రాపర్టీ మీద వచ్చిన రెంట్ అంతా కూడా వాడికి చెందుతుందా? పిల్లలకి చెందుతుంది కదమ్మా. ఎస్ ఆర్ నో? అంటే ఇక్కడ ఈ నలుగురికి సంబంధించిన ప్రాపర్టీ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ప్రాపర్టీని ఎవరు కస్టోడియన్ గా ఉన్నారు? బి కస్టోడియన్ గా ఉన్నాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇలాగా ఇంపార్షిబుల్ ఎస్టేట్ కనుక ఉన్నప్పుడు, పార్టీషన్ అవ్వని ఎస్టేట్ ఉన్నప్పుడు, ఆ పార్టీషన్ ఎస్టేట్ కి ఎవరు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి సార్ ఈ ప్రాపర్టీ ఎవరిది అని చెప్పేసానంటే నలుగురిది అంటాడా, బి ఒక్కడిదే అంటాడా? లీగల్ గా పేరు మాత్రం బీది ఉండొచ్చు, కానీ అందులో అందరికి చెందుతుందా? బి ఒక్కడికి చెందుతుందా? అందరికి చెందుతుంది కదమ్మా. సో ఇక్కడ నువ్వు బి యాజ్ ఏ హోల్డర్ ఆఫ్ ఇంపార్షిబుల్ ఎస్టేట్ కదా, నువ్వు ట్యాక్స్ కట్టు అని చెప్పేసి అన్నాను అనుకో, మా ప్రాపర్టీ మీద ₹1,00,000 రెంట్లు వస్తుంటే ₹1,00,000 మీద ట్యాక్స్ కట్టు అని చెప్పేసి నేను అడిగాను అనుకోమ్మా, వెళ్ళి వాడు ఏమంటాడమ్మా? సార్ ₹1,00,000 నా చేతికి వస్తున్నంత మాత్రాన 1,00,000 మొత్తం నా చేతిలో నాది కాదు, ఇందులో మేము 5గురు ఉన్నప్పుడు ఇంకోటి యాడ్ చేద్దాం. ఓకే, డి అన్నప్పుడు కూడా యాడ్ చేద్దాం. ప్రాపర్టీ టోటల్ గా మంత్లో ఎంతమంది అమ్మా? 5గురు ఉన్నాము, ఒక్కొక్కళ్ళు ఎంత తీసుకుంటున్నామో 20,000 చొప్పున తీసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పాడంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి మొత్తం 5గురు దగ్గరికి మీరు వెళ్ళి 20,000 చొప్పున ఇన్కమ్ కింద చెప్పి దాని మీద మీరు ట్యాక్స్ అడగండి అని చెప్పేసి చెప్పారంట. ఎవరు? బి. ఓకే, ఇక్కడ ఈ దగ్గరికి, డి దగ్గరికి, ఎఫ్ దగ్గరికి, జి దగ్గరికి ఇన్కమ్ ట్యాక్స్ వాడు వెళ్ళి తిరగాల, బాబు మీ పోర్షన్ మీద నాకు ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టండి అని చెప్పేసి తిరగాల? తిరుగుతాడా వాడు? సో ఏం చేశాడంట? సింపుల్ గా ఒక డీమ్డ్ ప్రొవిజన్ రాసి పడేసాడంట. ఓకే, ఎవరైతే హోల్డర్ ఆఫ్ ది ఇంపార్షిబుల్ ఎస్టేట్ ఉంటాడో పార్టీషన్ జరగనంత వరకు కూడా హీ ఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ వీ విల్ ట్రీట్ యాజ్ ఏ కంప్లీట్ ఓనర్ for the tax purposes. Even though the legal ownership is exists on the whole of the family, he will be impartial estate ఎవరైతే హోల్డర్ ఉన్నాడో he will be treated as deemed owner and we are going to tax the ఎవరిని ట్యాక్స్ చేస్తారంటమ్మా? ఇక్కడ లీగల్ ఓనర్ కాదు, ఇక్కడ డీమ్డ్ ఓనర్ ని ట్యాక్స్ చేస్తారంట. ఆ తర్వాత ట్యాక్స్ కట్టేసిన తర్వాత మిగిలిన డబ్బులు పంచుకోవాలంటే అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? సో హోల్డర్ ఆఫ్ ది ఎస్టేట్ దగ్గరికి వెళ్ళి వాడి చేతుల్లోనే ట్యాక్స్ చేసేయాలంటే వాడికి రైట్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమంటాడు? లీగల్ ఓనర్షిప్ నా దగ్గర లేదు కాబట్టి నువ్వు ఎవరిని అడగాలి? మొత్తం 5గురిని అడగాలి. నన్ను ఒక్కడిని అడుగుతున్నావు ఎందుకని అడుగుతాడా? అడగడా? ఎస్ సార్ నో? ఇప్పుడు అడగగలడా? ఇప్పుడు అడగగలడమ్మా? సో సచ్చినట్టు ట్యాక్స్ కట్టాలా లేదా? సో వచ్చిన ప్రాపర్టీ ఇన్కమ్ వాడికి చెందకపోయినా సరే, వాడు ఓనర్ కాకపోయినా, లీగల్ ఓనర్ వాడు ఒక్కడే కాకపోయినా సరే వాడి పోర్షన్ కట్టాలా, మొత్తం అంతటికి కట్టాలా? హోల్డర్ ఆఫ్ ఇన్ ఇంపార్షిబుల్ ఎస్టేట్ సార్ మొత్తం అంతటికి నేను ట్యాక్స్ కట్టలేను సార్ అంటే ఏం చేయాలి? పార్టీషన్ చేసేసుకో, ఎవరి దాడికి ఓనర్షిప్ ఇచ్చేసి, ఏ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ ఎవరి దాడికి ఓనర్షిప్ ఇచ్చేస్తే మనకి ఏమవుతుంది? వాడి చేతిలో డైరెక్ట్ గా ట్యాక్స్ అవుతుంది కదా. అవ్వనంత వరకు కూడా ఓనర్ నువ్వుగానే నేను భావిస్తాను, నేను అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కోను, డైరెక్ట్ గా నీ చేతిరే నేను హోల్డర్ ఆఫ్ ఇంపార్షిబుల్ ఎస్టేట్ ని డీమ్డ్ ఓనర్ కింద ట్రీట్ చేయడం ద్వారా నీ దగ్గర నుంచి నేను ట్యాక్స్ తీసుకుంటాను అని చెప్పేసి అని అంటాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? షల్ వి మూవ్ ఫార్వర్డ్? అంటే అక్కడ టోటల్ గా అందరికి చెందాలి అంటే పుట్టు ఉండాలి ఖచ్చితంగా.
అంటే అదేంటంటే వాళ్ళు ఎలా వచ్చింది వారసత్వం మీద వచ్చింది అనుకో, మా తర్వాత పుట్టిన వాళ్ళకి కూడా దాని మీద రైట్ అనేది వస్తుంది. ఓకేనా? చేసుకోవచ్చు. అది నెట్ ఆఫ్ చేసి మిగిలిన ఇన్కమ్ పంచుతారు జనరల్ గా. ఇప్పుడు నీకు ₹1,00,000 వచ్చిందమ్మా, అందులో 30,000 ట్యాక్స్ కట్టేసావు. ఇప్పుడు ఆ ట్యాక్స్ అనేది అందరికి చెందుతుంది కదా. ఇప్పుడు 1,00,000 పంచేదల్లా ఏం చేస్తావు? 70,000 పంచుతావు, అంతే కదా? ఎస్ ఆర్ నో? సో 70,000 మిగిలింది, ట్యాక్స్ కట్టాక 70,000 మిగిలింది, ఆ 70,000 డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానని చెప్పేసి అని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అర్థమవుతుందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్? సో డీమ్డ్ ఓనర్ కాన్సెప్ట్ లో నెక్స్ట్ ఏంటమ్మా? సో ఇంపార్షిబుల్ హోల్డర్ ఆఫ్ అండ్ ఇంపార్షిబుల్ ఎస్టేట్ ఉన్నట్లయితే వాడికి లీగల్ ఓనర్షిప్ పూర్తిగా లేదు, కానీ లీగల్ ఓనర్షిప్ పూర్తిగా ఉన్నట్టుగా భావించి డీమ్డ్ ఓనర్ గా తీసుకుని ట్యాక్స్ చేస్తారంట. అర్థమైందా? ఇది తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? పార్టీషన్ చేసుకోవాలి, ప్రాపర్టీ ఎవరికాడికి పంచేసుకోవాలి. అర్థమైందా? ఇప్పటి వరకు మనం చూసినట్లు ఓనర్షిప్ వాడి దగ్గర ఉంటది. ఓనర్షిప్ వాడి దగ్గర ఉంటే, లీగల్ ఓనర్షిప్ వాడి దగ్గర ఉంటే డైరెక్ట్ గా ట్యాక్స్. కానీ లీగల్ ఓనర్షిప్ లేని కేసెస్ లో కూడా మనం ట్యాక్స్ చేసే కేసెస్ ని మనం చెప్పుకుంటున్నాం, అంతేనా? రైట్. నెక్స్ట్ చూడండి. A member of a cooperative society, company or other AOP to whom the building or part thereof is allotted or leased under the house building scheme of the society, company association shall be deemed to be the owner of the building or part thereof, even though the cooperative society company association is a legal owner అని చెప్పేసి చెప్తున్నారు. జాగ్రత్తగా చూడండి. ABC ఇలా ముగ్గురు ఉన్నారంట. ఈ ముగ్గురు కూడా ఒక సొసైటీని స్టార్ట్ చేశారంట. ఓకే. సో ఒక సొసైటీ కానీ, ఒక కంపెనీ కానీ, బై వాట్ ఎవర్ కాల్డ్. ఓకే. సో సమ్ ఎంటిటీని స్టార్ట్ చేశారు. మీకు అర్థమవుతుందా? వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారు? ఒక ఎంటిటీని స్టార్ట్ చేశారు. ఎంటిటీకి ఈడొక 50 లక్షలు, వీడొక 50 లక్షలు, వీడొక 50 లక్షలు ఇచ్చారు. ఓకే. ఈ టోటల్ గా ఒక ఎంటిటీ అనుకున్నాం కదా. ఎంటిటీ టోటల్ డబ్బులు ఎంత కూడినాయమ్మా? 1.5 crores. ఓకేనా? ఈ 1.5 crores ఈ ఎంటిటీ ఏదైతే సపరేట్ ఎంటిటీ, ఏంటది? సపరేట్ ఎంటిటీ. అర్థమైందా? ఈ సపరేట్ ఎంటిటీ ఏం చేసిందంట? ఒక 3 హౌసెస్ కొన్నదంట. హౌస్ 1, హౌస్ 2, హౌస్ 3. 3 హౌసెస్ కొన్నదంట. ఎవరు కొన్నారమ్మా? సపరేట్ ఎంటిటీ. సొసైటీ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, బై వాట్ ఎవర్ కాల్డ్. ఓకేనా? రైట్. ఈ సపరేట్ ఎంటిటీ. ఓకే. రైట్. ఈ ఎంటిటీ ఏం చేసిందంట? ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మెంబర్స్ వీళ్ళు ముగ్గురే కదమ్మా స్టార్ట్ చేసింది. ఈ మెంబర్స్ కి ఏం చేసిందంట? ఈ కొన్న ప్రాపర్టీస్ మూడింటిని ఇచ్చిందంట. అర్థమైందా? సో ఈ ఎంటిటీ ఏం చేసింది? ఈ కొన్న ప్రాపర్టీస్ 3 కూడా ఇక్కడ వీడు 50 లక్షలు కాంట్రిబ్యూట్ చేశాడు కాబట్టి వీడికి H1, వీడు 50 లక్షలు కాంట్రిబ్యూట్ చేశాడు కాబట్టి H2, CM 50 లక్షలు కాంట్రిబ్యూట్ చేశాడు కాబట్టి వాడికి H3 ప్రాపర్టీస్ అలాట్ చేసి మీరు ఉండండి అని చెప్పేసి ఇచ్చిందంట. అర్థమవుతుందా? ఈ ప్రాపర్టీస్ ఓనర్ ఎవరు? సపరేట్ ఎంటిటీ. అవునా? కానీ ఆ ప్రాపర్టీస్ ని ఎంజాయ్ చేస్తుంది ఎవరు? మెంబర్ ఆఫ్ ది ఎంటిటీ. అంతేనా? సో ఇక్కడ మెంబర్ ఆఫ్ ది ఎంటిటీ ఇక్కడ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఓకే, ఇప్పుడు ఈ హౌసెస్ యొక్క లీగల్ ఓనర్ ఎవరవుతారమ్మా? లీగల్ ఓనర్ వచ్చేసరికి ఎంటిటీ అవుతుంది. లీగల్ ఓనర్ వచ్చేసరికి ఎంటిటీ. కానీ మెంబరు డబ్బులు ఇస్తేనే కదమ్మా ప్రాపర్టీ ఇచ్చింది. నువ్వు మెంబర్ అవ్వాలంటే 50 లక్షలు కట్టాలి, మెంబర్ అయితే కనుక నేను ఒక ఇల్లు ఇస్తాను అని అన్నాడు. నువ్వు మా ఎంటిటీలో మెంబర్ అవ్వాలంటే 50 లక్షలు కట్టాలి, 50 లక్షలు కడితే నీకేం చేస్తాను? ఒక ప్రాపర్టీ ఇస్తాను అని చెప్పేసి చెప్పాడు. లీగల్ ఓనర్షిప్ మెంబర్స్ అవుతారా? ఎంటిటీ లీగల్ ఓనర్షిప్ ఉంటుంది. ఈ ఎంటిటీలో మెంబర్ అయినందుకు మీకు
ప్రాపర్టీ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా, వీడు డైరెక్ట్ గా ఏ అనేవాడు H1 కొనుక్కోలేక 50 లక్షలు పెట్టి, బి అనేవాడు H2ని డైరెక్ట్ గా ప్రాపర్టీని కొనుక్కోవచ్చు కదా, సి అనేవాడు H3 అనే ప్రాపర్టీని కొనుక్కోవచ్చు కదమ్మా. ఎస్ ఆర్ నో? కానీ వాళ్ళ చేతుల్లో ట్యాక్స్ అయిపోతుందనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఎంటిటీ క్రియేట్ చేసి ఎంటిటీకి వీళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఎంటిటీ వెళ్ళి ప్రాపర్టీ కొంటుందంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలాంటప్పుడు ఆ ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఇండైరెక్ట్ గా ప్రాపర్టీకి ఓనర్స్ ఎవరు చెప్పండి? ఏబిసి అన్న. సో వాళ్ళు దేన్ని తప్పించుకోవడానికి, ఇక ట్యాక్స్ తప్పించుకోవడానికే కదమ్మా తీసుకెళ్లి సపరేట్ ఎంటిటీకి లీగల్ ఓనర్షిప్ క్రియేట్ చేశారు, అవునా? సో అలాంటప్పుడు ఈ మెంబర్స్ కి ఆ ప్రాపర్టీస్ చెందుతాయి అని చెప్పేసి ఆ ప్రాపర్టీస్ యొక్క డీమ్డ్ ఓనర్ ఎవరవుతారు? ఇప్పుడు H1 యొక్క డీమ్డ్ ఓనర్ ఎవరవుతారమ్మా? ఏ. అలాంటప్పుడు ఏ చేతిలో ఏం చేస్తారంట, అక్కడ యాన్యువల్ వాల్యూని ట్యాక్స్ చేస్తారంట. ఎంటిటీ చేతిలో మళ్ళీ చేస్తారా? చేయరు. ఇక్కడ ఏ చేతిలో మెంబర్ ఆఫ్ ఏ సొసైటీ ఆర్ ఎంటిటీలో చేస్తారు, కానీ ఇక్కడ చూడండి క్లియర్ గా, ఏ మెంబర్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ కంపెనీ ఆర్ other AOP whom building or part thereof is allotted or leased. అమ్మా అలాట్ చేసామా లేదా లీజ్ కి ఇచ్చాము, ఏది ఒక సెపరేట్ ఎంటిటీ ఇచ్చింది. ఓకే, సో అండర్ ఏ హౌస్ బిల్డింగ్ స్కీమ్ ఆఫ్ ది సొసైటీ, ఆ కంపెనీ ఆర్ అసోసియేషన్, ఆ కంపెనీ కానీ అసోసియేషన్ కానీ సొసైటీ కానీ ఏం చేస్తుందమ్మా, ఆ మెంబర్స్ కి ఒక హౌస్ బిల్డింగ్ స్కీమ్ ద్వారా ఆ ప్రాపర్టీస్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డబ్బులు ఇచ్చిన దానికి అగెన్స్ట్ గా ఒక్కొక్క ప్రాపర్టీ అనేది ఇస్తుంది. ఆ సొసైటీ కంపెనీ ఆర్ అసోసియేషన్ అనేది లీగల్ ఓనర్ అవుతుంది, కానీ ఆ ప్రాపర్టీ మళ్ళీ ఎవరికి చెందుతుందమ్మా? బెనిఫిట్ ఆఫ్ ఎవరికి బెనిఫిట్ పొందుతున్నారు? మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ బెనిఫిట్ పొందుతున్నారు అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ మనం సార్ లీజుకి ఇచ్చినా కవర్ అవుతుందా? అమ్మా ఊరికినే అలాట్ చేసినా లీజుకి ఇచ్చినట్టు చూపించినా ఆ ఏదైనా సరే డీమ్డ్ ఓనర్ ఎవరు అవుతారట? మెంబర్ ఆఫ్ ది సొసైటీ విల్ బికమ్ డీమ్డ్ ఓనర్. డీమ్డ్ ఓనర్ అయితే ఏమవుతుంది? ఎవరి చేతిలో ట్యాక్స్ అవుతుంది? మళ్ళీ ఎంటిటీ చేతిలో ట్యాక్స్ అవుతుందా? ఎంటిటీ లీగల్ ఓనర్ అయినా సరే మెంబర్ ఆఫ్ ది ఎంటిటీ ఎవరు అవుతారమ్మా? ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ అమ్మా ఇదే మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ లో రిపీట్ అవుతుందమ్మా. ఎందుకంటే అలా అలాట్ అయిన ప్రాపర్టీని నేను అమ్మలేదు, ప్రాపర్టీని అమ్మట్లా, అందులో ఉన్న మెంబర్షిప్ అమ్మేస్తున్నాను వేరే వాడికి. ఆ కంపెనీలో కానీ లేకపోతే ఆ ఎంటిటీలో కానీ ఉన్న మెంబర్షిప్ ని నేను వేరే వాడికి అమ్ముతున్నానంట. ఇండైరెక్ట్ గా ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు? ఈ ఎంటిటీలో నేను మెంబర్ అయినందుకు నాకు హౌస్ ఇస్తే నేను ఇప్పుడు ఈ మెంబర్షిప్ వేరే వాడికి అమ్మేస్తున్నట్లయితే ఇండైరెక్ట్ గా ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇప్పుడు ఆడు మెంబర్ అయితే వాడు వచ్చి ప్రాపర్టీలో ఉంటాడు కదా, అంటే ఏం ట్రాన్స్ఫర్ చేశాడు? ఆడికి ప్రాపర్టీ కదా ట్రాన్స్ఫర్ చేసినట్టు, ఇండైరెక్ట్ గాని మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేసినట్టు పైకి చూపిస్తున్నాడు, కానీ ఇండైరెక్ట్ గా ఏం చేశాడమ్మా? ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేశాడు. కాబట్టి ఎవరి చేతిలో ట్యాక్స్ చేయాలి? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని. క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటంటే క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వచ్చిన రిసీట్ ని ట్యాక్సబుల్ చేయడం. ఓకే, ఇది ఇక్కడ ఈ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసినట్ట లేకపోతే మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేసినట్ట? మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడాన్ని క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేయడం కింద భావించి ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తారంటమ్మా? ఇక్కడ మెంబర్ ఆఫ్ ది ఎంటిటీ చేతిలో ట్యాక్స్ చేస్తారంట. అంతేనా? ఎస్ ఆర్ నో? అంటే మళ్ళీ అక్కడ క్యాపిటల్ గెయిన్స్ ఇదే పాయింట్ కవర్ అవుతుందా కవర్ అవుదా? ఎస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే పాయింట్ మనం మాట్లాడుకుందాం. క్లియర్? A person who is allowed to take or retain possession of any building or part thereof or in part performance of a contract of nature referred to in section 53A of the Transfer of Property Act is deemed to be the owner of the building or part thereof అని చెప్పేసి అంటున్నాడు. సో మనకి సెక్షన్ 53A అనేది తెలియాలమ్మా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. మా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కి అప్లికబుల్ అవుతుందంట. మూవబుల్ ప్రాపర్టీస్ కి అయితే కనుక సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. సో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అప్లికబుల్ కాని కేసెస్ లో ఏమో అప్లికబుల్ అవుతుంది? ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కేసులో మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో సెక్షన్ 53A కింద మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటేనమ్మా, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీరు నాకు ఒక ప్రాపర్టీ అమ్మారంట, మీరు ఒక ప్రాపర్టీని అమ్మారు, అమ్మితే నేను డబ్బులు ఇవ్వాలి కదమ్మా మీకు. నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను మీకు.
మెజారిటీ అమౌంట్ అవ్వచ్చు, కంప్లీట్ అమౌంట్ అవ్వచ్చు. నేను మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను, ఓకే, కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. మీకు అర్థమవుతుందా? పార్ట్ ఆఫ్ ది అమౌంట్ అవ్వచ్చు లేదా కంప్లీట్ అమౌంట్ అవ్వచ్చు. ఓకే, నేను మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసాను, ఇక్కడ నేను ఏం చేసుకోలేదంట, లీగల్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలా. ఓకే, సో ఇప్పుడు ఓనర్ ఎవరు అవుతారమ్మా? కన్సిడరేషన్ పే చేస్తే సరిపోతుందా? లీగల్ ఓనర్షిప్ అంటే ఓనర్ ని ఇప్పుడు ఆ డబ్బులు మీకు పే చేస్తానమ్మా, పే చేసిన తర్వాత ప్రాపర్టీలో నేను ఉంటాను, మీరు ఉంటారా? మిమ్మల్ని ఉండేస్తానా? వెళ్ళిపోమంటాను కదా. డబ్బులు ఇచ్చేసి ప్రాపర్టీ మీ దగ్గర ఉంచుతానా? ఉంచదు కదమ్మా, రెండు మీ చేతిలో ఉండవు కదా. సో అలాంటప్పుడు నేను డబ్బులు ఇచ్చేసిన తర్వాత మీరు ప్రాపర్టీ వెకేట్ చేస్తారా, ప్రాపర్టీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను, కానీ రిజిస్ట్రేషన్ జరిగిందా? జరగల. లీగల్ ఓనర్షిప్ అనేది వచ్చిందా? రాలా. సో లీగల్ ఓనర్షిప్ రాకపోయినా సరే ఏమవుతుందమ్మా, ఇప్పుడు ఎవరు ప్రాపర్టీకి ఓనర్ అవుతారు? డబ్బులు పే చేసిన వాడా లేకపోతే అమ్మిన వాడా? పే చేసిన వాడే కదా, డబ్బులు పే చేసిన వాడే కదమ్మా లీగల్ ఇక్కడ ఓనర్షిప్ అనేది వాడి దగ్గర కదమ్మా ఉంటది. సో ఇక్కడ ఎవరి చేతిలో ట్యాక్స్ చేయాలి? ఇక్కడ ఎవరి చేతిలో ట్యాక్స్ చేయాలమ్మా? పే చేసిన వాడి చేతిలో ట్యాక్సిబుల్ చేయాలి. మరి వాడి దగ్గర లీగల్ ఓనర్షిప్ లేదు కదా. లీగల్ ఓనర్షిప్ లేదు కాబట్టి సెక్షన్ 27 లో ఈ పాయింట్ లో కవర్ చేశారు. అర్థమైందా? సో సెక్షన్ 27 లో ఈ పాయింట్ లో కవర్ చేయడం ద్వారా ఇక్కడ మనకి లీగల్ ఓనర్షిప్ అనేది రిజిస్ట్రేషన్ జరగక లీగల్ ఓనర్షిప్ లేకపోయినా సరే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో కవర్ అవుతున్నట్టు ఇది 53A పార్ట్ ఆఫ్ ది అమౌంట్ అన్నా సరే పే చేసి ఉన్నాడు కాబట్టి, అది కంప్లీట్ అమౌంట్ పే చేసి ఉన్నాడు కాబట్టి వీడికి ఏమవుతుందంట, ఎవడైతే డబ్బులు పే చేశాడో వాడిని ఓనర్ కింద ట్రీట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? ఎస్ ఆర్ నో? సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 53A లో పాయింట్ ఏంటి? సో అమౌంట్ పే చేస్తే పార్ట్ ఆఫ్ ది అమౌంట్ ఆర్ కంప్లీట్ అమౌంట్ పే చేస్తే అక్కడ నీకు లీగల్ ఓనర్షిప్ లేకపోయినా సరే యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద ఓనర్. ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిపోయినట్టుగానే భావిస్తారంట. మనం కన్సిడరేషన్ పే చేస్తాం అనుకోమ్మా, ఇంకా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిపోయినట్టుగానే భావిస్తామని చెప్పిన ప్రొవిజన్ ఏంటి? సెక్షన్ 53A లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సో లీగల్ రిజిస్ట్రేషన్ లేనంత మాత్రాన ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అనేది జరగలేదని చెప్పేసి అనుకోవచ్చా? అనుకోవడానికి లేదా? అనడానికి లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన టోటల్ కన్సిడరేషన్ అనేది పేమెంట్ జరిగిపోయింది. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర స్టార్ మార్క్ వేసుకోండి. సో స్టార్ మార్క్ వేసుకోండి, ఎందుకు వేసుకోమన్నాను కూడా తర్వాత ఏం చెప్తున్నాడు చూడమ్మా. ఏ పర్సన్ హూ అక్వైర్స్ ఎనీ రైట్స్ ఎక్స్క్లూడింగ్ ఎనీ రైట్స్ బై వే ఆఫ్ లీజ్ ఫ్రమ్ మంత్ టు మంత్ ఆర్ ఫర్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 year in or with respect to any building or part thereof by virtue of any following transactions shall be deemed to be the owner అని చెప్పేసి చెప్తున్నాడు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ పార్ట్ thereof building of a building by way of sale or exchange or lease for a term not less than 12 years. అమ్మా లీజ్ కి మాత్రమే 12 years అప్లికబుల్ అవుతుంది. అది కంట్రోల్ చేయండి. లీజ్ ఫర్ ఏ టర్మ్ నాట్ లెస్ దాన్ 12 years అని చెప్పేసి ఇక్కడ అదంతా కలిపి ఒకటి విధంగా ఒకే లైన్ లో చదవాలమ్మా. అర్థమవుతుందా? సో అక్కడ ఎక్స్చేంజ్ కి 12 years, సేల్ కి 12 years కాదు, లీజ్ కి మాత్రమే 12 years. అర్థమవుతుందా? రైట్. Including the extendable lease periods and includes allowing the possession of such property to be taken or retained in part performance of the contract in nature referred to in section 53A of the Transfer of Property Act అని అంటారు. మళ్ళీ Transfer of Property Act అనేది 53A అనేది వచ్చింది. ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ పొసెషన్ నువ్వు ఎలా చేస్తున్నావు అంట, అవతల పర్సన్ ప్రాపర్టీ యొక్క పొసెషన్ ఎలా చేస్తున్నావు? ఎలాగా? బై వే ఆఫ్ సేల్ గానీ, ఎక్స్చేంజ్ గానీ, లీజ్ ఫర్ ఏ పీరియడ్ మోర్ దాన్ 12 years. సేల్ చేసామమ్మా, సేల్ చేసాం కానీ రిజిస్ట్రేషన్ జరగలేదు, కానీ పొసెషన్ ఇచ్చేసావు. ప్రాపర్టీ యొక్క పొసెషన్ ఇచ్చేసాం అంటేనే ఇండైరెక్ట్ గా ఏమైపోయినట్టమ్మా,
ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. సార్ పూర్తి కన్సిడరేషన్ వచ్చిందా లేదా? పూర్తి కన్సిడరేషన్ రావచ్చు, పార్ట్ ఆఫ్ ది కన్సిడరేషన్ రావచ్చు. కానీ నువ్వేం చేసావు? పొసెషన్ ఆఫ్ ది ప్రాపర్టీ అనేది నువ్వు ఇచ్చేసావు కాబట్టి అక్కడ పార్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన అక్కడ ఏమవుతుందంట? ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో సేల్ కింద కంప్లీట్ అయిపోయినట్టే. లీగల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా సరే విల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ఓనర్ అని అంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్చేంజ్. నీ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఒకటి ఇచ్చి వాడి దగ్గర ఉన్న ప్రాపర్టీ నువ్వు తీసుకున్నావు. ఎక్స్చేంజ్ జరిగినప్పుడు రిజిస్ట్రేషన్ జరగలేదు. ఏం జరగలేదు? రిజిస్ట్రేషన్ జరగలేదు. సో రిజిస్ట్రేషన్ జరగకుండా ఎక్స్చేంజ్ అనేది జరిగినా సరే అప్పుడు ఆ ప్రాపర్టీ ఏం చేస్తారంటమ్మా? ఎవరైతే ఆ ప్రాపర్టీ పొందారో, ఎవరైతే ప్రాపర్టీ వచ్చిందో వాళ్ళనే డీమ్డ్ ఓనర్ కింద భావిస్తారంట. ఈవెన్ దో లీగల్ రిజిస్ట్రేషన్ అనేది జరగకపోయినా సరే. సేల్ ఎక్స్చేంజ్ అంటే పర్లేదు సార్, అర్థమైంది. కానీ లాస్ట్ లో ఏమంటున్నాడమ్మా? లీజ్ టర్మ్. లీజ్ ఫర్ ఎ టర్మ్ నాట్ లెస్ దాన్ 12 years. అమ్మా లీజ్ తీసుకున్నాం అనుకోమ్మా, ఏదైనా ఒక ప్రాపర్టీని కనుక మనం లీజ్ తీసుకున్నట్లయితే, ఓకే, సో 12 ఏళ్ల కంటే ఎక్కువ కనుక లీజ్ తీసుకున్నాము అని చెప్పేసానంటే ఆ ప్రాపర్టీ ఎవరి పొసెషన్ లో ఉంటది? లీజ్ తీసుకున్నవాడి పొసెషన్ లో ఉంటది. అండ్ ప్రాపర్టీ ఎన్నాళ్ళు ఉండాలి? 12 సంవత్సరాలు. ఓకే, అది లీజ్ అగ్రిమెంట్ లో కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీని ఎవరికి చెందుతుందంటమ్మా? ఆ ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది? ఎవరైతే లీజ్ తీసుకున్నారో వాళ్ళకి ఆ ప్రాపర్టీ యొక్క ఓనర్షిప్ వెళ్ళిపోద్దంట. ఏ యాక్ట్ ప్రకారం? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం. అలాంటప్పుడు లీగల్ ఓనర్షిప్ ఎవరిది? టెనెంట్ దా, లీజ్ ఇచ్చినోడిది. లీగల్ ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంటది? లీజ్ ఇచ్చినోడిది. కానీ ఆ ప్రాపర్టీ యొక్క ఓనర్షిప్ ఎవరికి వెళ్ళిపోద్ది? లీజ్ తీసుకున్నవాడికి వెళ్ళిపోద్ది అంట. అర్థమైందా? ఆ పీరియడ్ ఆఫ్ లీజ్ ఎన్నాళ్ళు ఉండాలి? 12 years. 12 years లీజ్ కనుక తీసుకున్నట్లయితే. సార్ 12 years లీజ్ అంటే ఈజ్ ఇట్ 12 years అనేది ఎక్స్టెండెడ్ లీజ్ తో కలిపిందా కలపందా? బ్రాకెట్ లో చెప్పినట్టు చూడండి, ఇంక్లూడింగ్ ఎక్స్టెండబుల్ లీజ్ పీరియడ్స్ అని చెప్పేసి అన్నాడు. సార్ మనం లీజ్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి ఆ లీజ్ టోటల్ లీజ్ 12 years దాటింది అనుకోమ్మా, అప్పుడు సో మీరు నా దగ్గర మీ దగ్గర నేను ఒక ప్రాపర్టీ లీజ్ తీసుకున్నానమ్మా, రెంట్ కొంటున్నాను మీ దగ్గర నేను. ఓకే, మీరు నాకు 3 ఏళ్లకి అగ్రిమెంట్ ఇచ్చారు. అలాంటి 3 ఏళ్ళ అగ్రిమెంట్లు 5 అయినాయి అంట. అంటే టోటల్ గా కంప్లీట్ గా ఎన్నాళ్ళు ఉన్నట్టు? 15 years ఉన్నట్టు. అంటే మోర్ దాన్ 12 years. ఆ ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది? నేను మీ దగ్గర రెంట్కి తీసుకున్నాను కాబట్టి ఆ ప్రాపర్టీ నాకు చెందుతుంది. లీగల్ ఓనర్ ఎవరు? మీరు లీగల్ ఓనర్ గా ఉన్నా సరే నా చేతుల్లో ఏమవుతుందంటమ్మా? ట్యాక్సబుల్ అవుతుందంట. అర్థమవుతుందా అమ్మా? 12 years వరకు వీడే ట్యాక్స్ కడతాడమ్మా. 12 years కనుక దాటితే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఓనర్షిప్ అనేది లీజ్ తీసుకున్న వాడికి వెళ్ళిపోద్ది. ఓకే, అప్పుడు ఇక్కడ డీమ్డ్ ఓనర్ ఎవరు అవుతారు? అంటే లీజ్ కొన్నవాడు ఎవడైతే ఉన్నాడో ప్రాపర్టీ క్లెయిమ్ చేసుకుంటాడమ్మా. అర్థమైందా? వాడు ట్రాన్స్ఫర్ చేసిన ప్రాపర్టీ లీగల్ రైట్స్ ని ట్రాన్స్ఫర్ చేసినా చేయకపోయినా ప్రాపర్టీ వీడిది అయిపోద్ది కాబట్టి వీడు మళ్ళీ ఇచ్చేయాల్సిన అవసరం ఉందా? సో ఇక్కడ లీగల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయినా అవ్వకపోయినా సరే టెనెంట్ ఎవడైతే ఉంటాడో వాడిని లీగల్ ఓనర్ డీమ్డ్ ఓనర్ కింద ఇంక్లూడ్ చేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే, సో ప్రాపర్టీ అలా ఇచ్చేస్తారమ్మా. అలాగా బయట మార్కెట్ లో ప్రాపర్టీ అలాగా ఊరికిన 12 ఏళ్ళు ఇచ్చేస్తారా? ఖాళీ చేయించేస్తారా? సో ఇప్పటి నుంచి 20 ఏళ్ళని బట్టి 30 ఏళ్ళు బట్టి మేము ఒక ఇంట్లోనే అద్దెకుంటున్నాం సార్ అంటే ఆ ప్రాపర్టీ మాకు చెందేస్తుందా? ఆ ప్రాపర్టీ మాది అయిపోతుందా? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 53A ప్రకారం మేము క్లెయిమ్ చేసేసేయచ్చా అని చెప్పేసానంటే దానికోసమే ఫస్ట్ లైన్స్ లో ఓపెనింగ్ లైన్స్ లో 2 ఎక్స్క్లూజన్స్ ఇచ్చాడమ్మా. ఏంటది? ఎక్స్క్లూడింగ్ ఎనీ రైట్స్ బై వే ఆఫ్ లీజ్ ఫ్రమ్ మంత్ టు మంత్ ఆర్ ఫర్ ఎ పీరియడ్ లెస్ దాన్ 1 year. మీరు ఎక్కడైనా లీజ్ అగ్రిమెంట్ రాయమన్నారు అనుకోమ్మా, ఎన్నాళ్ళకి రాస్తారు? 11 months కి రాస్తారు. అర్థమైందా? సో ఎవరైనా లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు లీజ్ అగ్రిమెంట్ రాయండి సార్ అని చెప్పేసి అన్నాం అనుకోమ్మా, ఎన్నాళ్ళు రాస్తారు? 11 months కి రాస్తారమ్మా. కంప్లీట్ గా 1 year కి రాయరు. ఒకవేళ రాస్తే ఏమవుతుంది సార్? అలా 1 years వి నేను 12 అగ్రిమెంట్లు రాయించుకుంటాను. ఓకే, ఎవ్రీ ఇయర్ వెళ్తాను, మళ్ళీ 1 year దాటి నేను ఏం చేస్తాను? అగ్రిమెంట్ రాయించుకుంటాను.
అప్పుడు 12 ఇయర్స్ అయిపోయిన తర్వాత నేనేమంటాను, ఈ అగ్రిమెంట్స్ అన్ని ప్రూఫ్ల కింద పెట్టుకొని ఆ ప్రాపర్టీని క్లెయిమ్ చేసేస్తాను. అర్థమైందా? అదే లెస్ దాన్ 1 ఇయర్ అగ్రిమెంట్స్ అనుకోమ్మా, అప్పుడు ఆ అగ్రిమెంట్స్ అన్ని కలిపి వెళ్ళినా 12 ఏళ్ల తర్వాత నేను వెళ్ళినా క్లెయిమ్ చేయగలనా? ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో ఏమంటున్నారు, లెస్ దాన్ 1 ఇయర్ ఉన్న అగ్రిమెంట్ ని మేము కన్సిడర్ చేయము, అలాగే మంత్ టు మంత్ లీజ్ ఇచ్చిన దాన్ని కూడా మేము కన్సిడర్ చేయము అని చెప్పేసి చెప్తున్నారు. అలా కాకుండా మరి ఇంక్లూడింగ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ అన్నారు కదా సార్, అంటే అగ్రిమెంట్ రాయించుకుంటే కనుక మనం ఎంతకు రాయించుకోవాలమ్మా, మోర్ దాన్ 1 ఇయర్ కి రాయించుకోవాలి. ఓకే, మనం అద్దెకి తీసుకుంటున్నప్పుడు, మనం అద్దెకి ఇస్తున్నప్పుడు లెస్ దాన్ 1 ఇయర్ కి అగ్రిమెంట్స్ ఇవ్వాలి, అంతేనా? అలాగే చేస్తారు. మనం అద్దెకి తీసుకుంటున్నాం అనుకోమ్మా, అవతలోడికి మినిమం అక్కడ మోర్ దాన్ 1 ఇయర్ కి అగ్రిమెంట్ రాయించి అలా ఎక్స్టెండ్ చేయించుకుంటూ వెళ్ళాలి. ఎన్నాళ్ళు ఎక్స్టెండ్ చేయించాలి? టోటల్ లీజ్ టర్మ్ అనేది 12 ఇయర్స్ దాటేలాగా నేను ఎక్స్టెండ్ చేయించుకుంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు అలా ఎక్స్టెండ్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఆ ప్రాపర్టీ ఎవరిదైపోద్దమ్మా, ఎవరైతే లీజ్ తీసుకున్నాడో వాడిదైపోద్ది. అదే మనం లీజ్కి ఇస్తున్నాం అనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలి, లెస్ దెన్ 1 ఇయర్ అంటే 11 months కో, లేకపోతే 3 months కో, 6 months కో మనం లీజ్ కి ఇస్తున్నట్టు అగ్రిమెంట్ రాసుకున్నాం. ఓకేనా? అలాంటప్పుడు ఈ ఎక్స్టెండెడ్ పీరియడ్ ని ఇంక్లూడ్ చేస్తామనే దాంట్లో ఈ మంత్ టు మంత్ లీజ్ ని ఇంక్లూడ్ చేయరా సార్? లెస్ దాన్ 1 ఇయర్ లీజ్ ని ఇంక్లూడ్ చేయరా సార్? అంటే ఇంక్లూడ్ చేయరని. అర్థమైందా? రైట్ సార్, మేము ఎప్పటి నుంచో 30 ఏళ్ళు పెట్టి రెంట్ కొంటున్నాం సార్, ఆ ప్రాపర్టీలో ప్రాపర్టీ మాది అయిపోతుందా అని చెప్పేసానంటే 2 నెలలు రెంట్ ఇవ్వకపోతే కనుక 3వ నెల మిమ్మల్ని ఖాళీ చేయించేస్తారమ్మా. అంటే అగ్రిమెంట్ ఎన్నాళ్ళకి ఎంటర్ అయినట్టు, అంటే వాళ్ళు 1 month కో 2 months కో ఎంటర్ అయినట్టుగా చూపిస్తారు. అర్థమైందా? వాళ్ళు ఇచ్చే లీజ్ ఎలా ఉంటది, మంత్ టు మంత్ లీజ్. అలాంటప్పుడు అసలు ప్రాబ్లమే రాదు. 30 ఏళ్ళు కాదు, 300 ఏళ్ళు ఉన్నా సరే ప్రాపర్టీ మీది కాదు, యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 53A. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? అర్థమైందా? ఎస్ ఆర్ నో? లీజ్ తీసుకుంటే ఎన్నాళ్ళు తీసుకోవాలి, మోర్ దాన్ 1 ఇయర్ లీజ్ కింద రాయించుకుని అది ఎక్స్టెండ్ చేయించుకుంటే ఎన్నాళ్ళు తీసుకోవాలి, మోర్ దాన్ 12 ఇయర్స్ తీసుకుంటే ఆటోమేటిక్ గా ప్రాపర్టీ ఓనర్ మీరు అయిపోతారు. ప్రాపర్టీ ఓనర్ మీరు అయిపోయినప్పుడు ఏం చేయాలి, ఆ దాని మీద వచ్చే యాన్యువల్ వాల్యూ మీద ట్యాక్స్ కట్టాలి. ఆ ప్రాపర్టీ వస్తుంది లేదు పక్కన పడితే ముందు దాని మీద మాత్రం ట్యాక్స్ వస్తుంది. అర్థమైందా? దాని మీద వచ్చే యాన్యువల్ వాల్యూ మీద ఏమవుతుంది, యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ఓనర్. అక్కడ ప్రాపర్టీ ఉంది, ఓనర్షిప్ ఉంది. ఓనర్ ఎలా అవుతావు, డీమ్డ్ ఓనర్ కింద ఓనర్ అవుతావు. ప్రాపర్టీ ఉంది, ఓనర్ అవుతావు కాబట్టి ఏమవుతుందమ్మా, దట్ ఈస్ ట్యాక్స్. యాన్యువల్ వాల్యూ అనేది ఏమవుతుంది, చార్జబుల్ టు ట్యాక్స్. సో అంత ఈజీగా వదిలేస్తారమ్మా ప్రాపర్టీ ఓనర్స్, రైట్? సో కాబట్టి సో వాళ్ళకి తెలియకపోయినా లాయర్ దగ్గరికి వెళ్తే కనుక, లాయర్ లీజ్ అగ్రిమెంట్ రాయమంటే లాయర్ దగ్గరికి వెళ్తే కనుక వాడు ఏం చేస్తాడు, ఇలాంటి ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 53A ప్రొవిజన్ ఉంది, ఇస్తే కనుక ఏమైపోతావు, ప్రాపర్టీ పోయే అవకాశం ఉంది అని చెప్పేసి అని పీరియడ్ ఆఫ్ లీజ్ ఎంత రాస్తారు, లెస్ దాన్ 1 ఇయర్. అర్థమవుతుందా? సో మీరు జాబ్ చేయడానికి ఈ బెంగళూరు, హైదరాబాద్ లేకపోతే చెన్నై ఇలా వెళ్తారు కదమ్మా, అక్కడ రూమ్స్ అద్దెకి తీసుకున్నారు అనుకోమ్మా, లీజ్ అగ్రిమెంట్ రాసిస్తారు. ఓకే, అక్కడ లీజ్ అగ్రిమెంట్స్ ఎంతకు రాసిస్తారమ్మా, 11 months కి రాస్తారు. అర్థమైందా? నాట్ ఈవెన్ 1 ఇయర్, 1 ఇయర్ కూడా రిస్క్ తీసుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీ రైట్స్ ఇన్ or with respect to any land or building or part thereof a building, whether by way of admitting a member or by way of transfer of share in a cooperative society, company or other AOP, or by way of agreement or agreements in the other manner whatsoever, which has an effect of transferring or enabling the enjoyment of such a property అని చెప్పేసి చాలా సింపుల్ అమ్మా. ఏదైతే మెంబర్ గా ఇంతకు ముందు అనుకున్నాం కదా, మెంబర్ ఆఫ్ ఏ సొసైటీ, కంపెనీ ఆర్ అసోసియేషన్ అని చెప్పేసి అలాంటి ఎంటిటీలో నువ్వు మెంబర్ గా ఉన్నటువంటి ఏం చేసావంట, మెంబర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేసావంట. ఎవరికి, వేరే వాడికి. అలాంటప్పుడు నువ్వేం ట్రాన్స్ఫర్ చేసినట్టు అనుకున్నావమ్మా, ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసినట్టే కదా అనుకున్నావు, అవునా కదా? ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసంటే ప్రాపర్టీ ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంటుంది, ఎంటిటీ దగ్గర ఉంటుంది. ఆ ఎంటిటీ యొక్క మెంబర్షిప్ అనేది నీ దగ్గర ఉంది. నువ్వు ట్రాన్స్ఫర్ చేసింది ఏంటి, మెంబర్షిప్. కానీ ఏం ట్రాన్స్ఫర్ చేసినట్టు, ఆటోమేటిక్ గా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినట్టు. ఇప్పుడు నేను మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఇంకా స్టిల్ ఆ ప్రాపర్టీ మీద ఇన్కమ్ అనేది నా చేతిలో ట్యాక్స్ అవుతుందా, లేదా కొత్తగా కొనుక్కున్న మెంబర్షిప్ ఎవరైతే కొనుక్కున్నాడో వాడి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందా? కొత్తగా ఎవరైతే మెంబర్షిప్ కొనుక్కున్నారో వాడిని డీమ్డ్ ఓనర్ కింద భావిస్తారు.
అదే పాయింట్ ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఈ కేసెస్ అన్ని కూడా ఏంటంటమ్మా డీమ్డ్ ఓనర్ కేసెస్. ఏంటవి? డీమ్డ్ ఓనర్ కేసెస్. ఇక్కడ డీమ్డ్ ఓనర్ కేసుల్లో ఎక్కడ కూడా లీగల్ ఓనర్షిప్ ఉంటుందా? లీగల్ ఓనర్షిప్ అనేది లేదు. లీగల్ ఓనర్షిప్ లేకపోయినా సరే మనం ఉన్నట్టుగా ఇక్కడ డీమ్డ్ ఓనర్ గా తీసుకుని ట్యాక్స్ చేసే కేసెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. అర్థమైందా? మనం ప్రాపర్టీస్ ఎన్ని రకాలని చెప్పేసి చెప్పుకున్నామమ్మా? ఏంటవి? లెట్ అవుట్ ప్రాపర్టీ, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, డీమ్డ్ టు బి లెట్ అవుట్. మా హౌస్ ప్రాపర్టీకి మనం ఒక ఫార్మాట్ ఉంది. ఫార్మాట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి ఫార్మాట్ చెప్తాం, గుర్తుందా? 17(1) లో చెప్పిన ఐటమ్స్ అన్ని కూడా మనకు కవర్ అయితే వాటన్నిటిని టోటల్ చేస్తే ఏమన్నారమ్మా? గ్రాస్ శాలరీ అన్నారు. ఆ గ్రాస్ శాలరీ నుంచి ఏమన్నారమ్మా? డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16. ఏ డిడక్షన్స్ ఇవి? స్పెసిఫిక్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16 మైనస్ చేస్తే మనం మిగిలేది ఏమన్నారమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ ఆర్ టాక్సబుల్ శాలరీ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పారు కదమ్మా. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కూడా ఫార్మాట్ ఉందండి. ఓకే, సో కానీ ఫార్మాట్ ఉంది కానీ ఆ ఫార్మాట్ ఏం చేయాలి మనం? ఇక్కడ ఈచ్ ప్రాపర్టీ సెపరేట్ గా ఉంది కదమ్మా. ఈచ్ ప్రాపర్టీ సెపరేట్ గా మనం క్లాసిఫై చేసుకుంటున్నప్పుడు ఆ ప్రాపర్టీస్ యొక్క ఈచ్ క్లాసిఫికేషన్ కి క్యాలిక్యులేషన్ కూడా మనం సెపరేట్ గానే చేయాలండి. అర్థమైందా? సో ఫస్ట్ మనం లెట్ అవుట్ ప్రాపర్టీ ఫార్మాట్ అనేది చూద్దాం. ఫస్ట్ ఏ వాల్యూని ట్యాక్సబుల్ చేస్తున్నారమ్మా మీరు? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఏ వాల్యూని ట్యాక్సబుల్ చేస్తున్నారు? యాన్యువల్ వాల్యూ. సో ఫస్ట్ దాన్ని ఏమంటున్నాడంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటాడు. గ్రాస్ యాన్యువల్ వాల్యూ లెస్ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్. ఏంటంటమ్మా? మున్సిపల్ ట్యాక్సెస్ పే చేసిన దాన్ని మనం ఏం చేయాలంట? మైనస్ చేయాలంట. మైనస్ చేస్తే మనకు మిగిలేదేంటి? నెట్ యాన్యువల్ వాల్యూ. గ్రాస్ లోంచి ఎక్స్పెన్సెస్ తీస్తే ఏ ఎక్స్పెన్స్ తీయాలో కూడా స్పెసిఫిక్ గా చెప్తున్నాడమ్మా. అవి తప్ప వేరే ఎక్స్పెన్స్ తీయగలమా? తీయలేమంట. అర్థమవుతుందా? రైట్. సో నెట్ యాన్యువల్ వాల్యూ. నెట్ యాన్యువల్ వాల్యూ లోంచి లెస్ డిడక్షన్స్. మీ ఏ డిడక్షన్స్ అమ్మా? డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 అంటాడమ్మా. ఇవేం డిడక్షన్స్? స్పెసిఫిక్ డిడక్షన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, సో ఇక్కడ ఏ బి అని రెండు ఉన్నాయంట. ఓకే, సో 24 లో మనకి ఏ బి అని రెండు పార్ట్స్ ఉన్నాయంట. అందులో ఫస్ట్ ఏంటంట, ఇక్కడ మళ్ళీ స్టాండర్డ్ డిడక్షన్ అంట. మా శాలరీస్ లో స్టాండర్డ్ డిడక్షన్ చూసామా? 16(1)(a) ఎంత అని చెప్పారమ్మా? 50,000 ఆర్ యాజ్ శాలరీ, గ్రాస్ శాలరీ whichever is less అని చెప్పారు. అవునా? అంతేనా? కానీ ఇక్కడ అలా చెప్పట్లేదంట. స్ట్రైట్ అవే 30% ఆఫ్ ఎన్ఏవి. ఏంటంట? ఎన్ఏవి ఎంతైతే ఉంటుందో అందులో 30% ని స్ట్రైట్ అవే స్టాండర్డ్ డిడక్షన్ కింద తీసేస్తున్నారంట. తీసేసిన తర్వాత ఇంట్రెస్ట్ బి ఏంటంటమ్మా? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్. ఇంట్రెస్ట్ దేని మీద వస్తుందమ్మా? లోన్ మీద కదా. ఆ లోన్ బారోడ్ మీద ఇంట్రెస్ట్ ఏమన్నా ఉన్నట్లయితే ఆ ఇంట్రెస్ట్ ని మనకి మైనస్ చేయమని చెప్పేసి చెప్తున్నాడు. ఎంత లెస్ అంటే మైనసే కదమ్మా. తీసేసిన తర్వాత వాల్యూ ఏమంటున్నాడంట? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సార్ నా దగ్గర 10 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి సార్, అప్పుడు ఏం చేయాలి? 10కి కలిపేసి చేయాలా, 10కి విడివిడిగా చేయాలి? అమ్మా 10 ప్రాపర్టీలు లెట్ అవుట్ ఇచ్చాను అనుకోమ్మా, అప్పుడు
10 ప్రాపర్టీస్ కి నేను కలిపి చేసేచ్చా అని చెప్పేసానంటే ప్రతి ప్రాపర్టీకి యాన్యువల్ వాల్యూ ఒకటే ఉంటుందా? ప్రతి ప్రాపర్టీకి మున్సిపల్ ట్యాక్సెస్ ఒకటే ఉంటుందా? ఉండదు కదమ్మా. సో కాబట్టి ఏం చేయమంటున్నాడమ్మా, 10 ప్రాపర్టీలకి 10 సార్లు ఈ లెట్అవుట్ ప్రాపర్టీ 10 లెట్అవుట్ ఇస్తే 10 సార్లు లెట్అవుట్ ప్రాపర్టీ ఈచ్ ప్రాపర్టీకి మనం ఏం చేయాలమ్మా, ఈ క్యాలిక్యులేషన్ వేయాలి. మరి టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏమొస్తుంది సార్? ఈ ప్రాపర్టీస్ అన్నిటి యొక్క ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇక్కడ ప్రాపర్టీ అంటున్నాం కదమ్మా, ఈ వాల్యూ అంతటిని టోటల్ చేస్తే ఇలాంటి 10 ప్రాపర్టీస్ 10 క్యాలిక్యులేషన్స్ చేసి వాటి టోటల్ నెట్ ఇన్కమ్ అనేది ఆఫ్టర్ డిడక్షన్స్ వచ్చే ఇన్కమ్ అనేది కలిపితే ఏముంటుందంట, టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వస్తుందంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సార్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఏంటి సార్? మా గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత తీసుకుంటా ఉన్నారు? నిల్. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం పాయింట్ మర్చిపోయాను. మున్సిపల్ ట్యాక్సెస్ అనేది ఎవరు లెవీ చేస్తారమ్మా? మా లోకల్ అథారిటీ, లోకల్ గవర్నమెంట్ అనా? మనం ఒక రూల్ చెప్పుకున్నాం, లోకల్ గవర్నమెంట్ లెవీ చేసే ఏదైనా ట్యాక్సెస్ ఏదైనా వాల్యూ అనేది ఏం చేస్తే అలో చేస్తారన్నా, పే చేస్తే మాత్రమే అలో చేస్తారన్నాం. అర్థమైందా? అది ఈ ఇయర్ దా, లాస్ట్ ఇయర్ దా, తర్వాత ఇయర్ దా అని ఏమన్నా చెప్పుకున్నావా? పే చేస్తే అలౌ చేస్తారు, పే చేస్తే మాత్రమే అలౌ చేస్తారు. ఏ ఇయర్ లో పే చేయాలి? డ్యూరింగ్ ద ఇయర్ పే చేయాలి. మీరు లైబుల్ అయినా సరే మైనస్ చేసుకోవచ్చా? చేసుకోవడానికి లేదు. డ్యూ బేసిస్ లో మనం మైనస్ చేసుకోవడానికి లేదు, పే చేస్తేనే అలౌ చేస్తారు అనుకోండి. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ లెవీ చేసే ప్రతి చోట ఇదే వస్తుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎవరు లెవీ చేస్తారు? లోకల్ గవర్నమెంట్. అక్కడ కూడా ఏమని చెప్పారు ప్రొవిజన్? పే చేస్తే అలౌ చేస్తాం. ఇక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ కూడా ఏమంటున్నారు? పెయిడ్, పే చేస్తేనే అలౌ చేస్తాం. ఓకేనమ్మా, రైట్. సో ఇక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ అయినప్పుడు దాంట్లో నుంచి ట్యాక్సెస్ అయినా మైనస్ చేసుకుని ఇస్తానంటే ట్యాక్సెస్ ఏమి మున్సిపల్ ట్యాక్సెస్ ఏమి మైనస్ చేసుకుని ఇవ్వడంట. అర్థమైందా? సో అలాంటప్పుడు ఇక్కడ ఏమవుద్ది, నెట్ యాన్యువల్ వాల్యూ డైరెక్ట్ గా ఎంత తీసుకోవాలంట? నిల్. నెట్ యాన్యువల్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? నిల్. సార్ నెట్ యాన్యువల్ వాల్యూ 0 అయితే మళ్ళీ స్టాండర్డ్ డిడక్షన్ లో 30% ఆఫ్ నెట్ యాన్యువల్ ఎంత అవుతుందమ్మా? 0 ఇంటూ సంథింగ్, 0 ఇంటూ 30%, 0. అవునా? సో కాబట్టి డిడక్షన్స్ లో స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుందా? డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 లో ఏ ఉంటుందా ఉండదా? ఏ ఉంటుందా ఉండదా? ఉండదు. కాబట్టి ఏముంటది? బి ఒకటే ఉంటదంట. అంటే బి ఒకటే ఉంటదంట. ఏముంటది? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్. సార్ ఆ ఇంటిని నేను లోన్ అదే ఏం చేయడానికి, కన్స్ట్రక్ట్ చేయడానికి లోన్ తీసుకున్నాను అనుకోమ్మా, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోమ్మా, ఆ ఇంట్రెస్ట్ ని క్లెయిమ్ చేసుకోవచ్చా? ఎస్, క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. మా ఇక్కడ 0 నుంచి ఏమన్నా తీస్తే కనుక ఏమవుతుంది? మైనస్. ఏమొచ్చే అవకాశం ఉంది? మైనస్. సార్ అసలు ఇంట్రెస్టే లేదనుకోమ్మా, అప్పుడే వచ్చేమో ఏ అవకాశం ఉంది? 0. అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో మనకి నెట్ రిజల్ట్ ఏమయ్యే అవకాశం ఉంటుంది? ఏదర్ 0 గానీ లాస్ గానీ. ఇక్కడ ఏమొస్తుంది? ఏదర్ 0 గానీ ఆర్ లాస్. ఓకేనా? మరి లెట్అవుట్ ప్రాపర్టీలో ఏమొచ్చే అవకాశం ఉంది? నెట్ రిజల్ట్ ఇక్కడ నెట్ రిజల్ట్ ఏమొచ్చే అవకాశం ఉంది? ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది, 0 వచ్చే అవకాశం ఉంది, లాస్ వచ్చే అవకాశం ఉంది. అవునా? 3 అవకాశాలు ఉన్నాయా? కానీ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఏదర్ 0 గానీ లాస్ గానీ. అంతేనా? ఇక్కడ ఇన్కమ్ గానీ, 0 గానీ, లాస్ గానీ. ఇక్కడంతా 0 గానీ లాస్ గానీ. అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. సార్ మరి డీమ్డ్ టు బి లెట్ అవుట్ అమ్మా, మీకు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో మాత్రమే యాన్యువల్ వాల్యూ ఎంత తీసుకుంటారని చెప్పాను? నిల్. అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. సార్ ఇక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఉంటుందా ఉండదా? వాల్యూ ఉంటుందా ఉండదా? సో ఇక్కడ మీకు యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ లో యాక్చువల్ రేట్ ని కన్సిడర్ చేయాలా సార్? కన్సిడర్ చేస్తారమ్మా, బట్ సమ్ ఎక్స్టెంట్. అర్థం అవుతుందా? సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ లో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ కింద కన్సిడర్ చేస్తారు, కానీ లెట్అవుట్ కి రెంట్ రావడమే మనకు ప్రాతిపదిక కాదు. ఓకే, యాన్యువల్ వాల్యూ డిటర్మైన్ చేయడానికి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? గ్రాస్ యాన్యువల్ వాల్యూ అరైవ్ అయ్యి ఇక్కడ దీనికి కూడా అరైవ్ అవ్వడం చెప్తాడా? చెప్తాడు సపరేట్ గా. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఉంటుంది కాబట్టి తీసుకుంటాం. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఎన్ని తీసుకొచ్చమ్మా? 2.
లెట్అవుట్ ప్రాపర్టీస్ కాని ప్రాపర్టీస్ లోంచి మనం చాయిస్ తీసుకోవచ్చు. ఆ రెండు వాటిలోంచి ఓ 2 ప్రాపర్టీస్ ఏం చేయొచ్చు, సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకోవచ్చు. సో అందులోంచి మనం ఏం చేస్తాం, డీమ్డ్ టు బి, మిగిలినన్ని కూడా ఏమవుతాయి, డీమ్డ్ టు బి లెట్అవుట్. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ లెస్ ఏం చేయాలంట, మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ ఏం చేస్తామంట, మైనస్ చేస్తాం. తీసేస్తే మనకి ఏమొస్తుందమ్మా, నెట్ యాన్యువల్ వాల్యూ లెస్ ఏం చేయాలంట, డిడక్షన్స్ అంటే సెక్షన్ 24 లో ఏ స్టాండర్డ్ డిడక్షన్. సార్ స్టాండర్డ్ డిడక్షన్ వస్తుందా, ఎస్ వస్తుంది అంటాం, ఎందుకంటే నెట్ యాన్యువల్ వాల్యూ ఉంది కదా. ఎంత వస్తుంది, 30% ఆఫ్ ఎన్ఏవి. నెక్స్ట్ బి ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్. ఓకే, అది మైనస్ చేస్తే మిగిలిదేంటి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అర్థమైందా? ఇలా అన్ని ప్రాపర్టీస్ యొక్క వాల్యూస్ కలిపి అది సెల్ఫ్ ఆక్యుపైడ్ అయ్యొచ్చు ఉండొచ్చు, లేకపోతే లెట్అవుట్ ప్రాపర్టీ అయ్యి ఉండొచ్చు, లేదా డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీస్ అయ్యి ఉండొచ్చు. అలా ఎన్ని ఉంటే అన్ని ప్రాపర్టీస్ కి మనం సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. వాటన్నిటి నెట్ అమౌంట్స్ లాస్ట్ లో వచ్చిన లాస్ట్ అమౌంట్స్ ని కలిపేస్తే మనకి ఏమవుతుందమ్మా, టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీస్ వస్తాయమ్మా. అర్థమైందా? ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ ఆ పర్టికులర్ హౌస్ ప్రాపర్టీ వస్తుంది. అలా ఇన్కమ్ ఫ్రమ్ టోటల్ హౌస్ ప్రాపర్టీస్ రావాలంటే ఈ టోటల్ అంతా కల్పించాలంటే మనం చేసుకోవాలి. అర్థమైందా? ఎన్ని ప్రాపర్టీస్ ఉంటే అన్నిసార్లు మనం క్యాలిక్యులేట్ చేసి వాటి నెట్ రిజల్ట్ టోటల్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంట, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పేసి అని వస్తుందంట. అంటే ఫార్మాట్ ఉందా దీనికి కూడా, ఎస్ ఆర్ నో? సో ఫార్మాట్ లో లెట్అవుట్ ప్రాపర్టీకి డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీకి డిఫరెన్స్ ఏమైనా ఉందా? లెట్అవుట్ ప్రాపర్టీకి డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీకి డిఫరెన్స్ ఏమైనా ఉందా? నో డిఫరెన్స్. వాట్ ఈస్ డిఫరెన్స్ అంటే ఓన్లీ గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ డిఫరెన్స్ ఉంటుంది. మిగతా ఫార్మాట్ అంతా కూడా సేమ్. అర్థం ఉందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ అనేది ఎవరు లెవీ చేస్తారు, లోకల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. ఆ లోకల్ గవర్నమెంట్ లెవీ చేసే మనం ఏం చేస్తే అలో చేస్తాము, పే చేస్తే అలో చేస్తాం. ఇవన్నీ కూడా మనకు తెలిసినవన్నీ కూడా ఎక్కడెక్కడైతే మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వాటి అన్నింటినీ జస్ట్ గుర్తు చేసుకుంటున్నాం అమ్మా. ఇంకా మనం ప్రొవిజన్ లోకి వెళ్ళలేదు. ఓకేనా? సో ఈ ప్రొవిజన్స్ లో ఏ ప్రొవిజన్ అంటే ఏ పర్టికులర్ డిడక్షన్ కి ఏ కండిషన్ ఇచ్చాడు, ఏ పర్టికులర్ డిడక్షన్ కి మనకి ఏ విధమైన రెస్ట్రిక్షన్ ఇచ్చాడు అనేది మనం తర్వాత మాట్లాడుకుంటాము. జస్ట్ మనకు ఒక ఫార్మాట్ ఉంటూ ఉంది హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేషన్ కి అనేది మనం ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న పాయింట్ అంట. అర్థం ఉందా? లెట్అవుట్ ప్రాపర్టీకి, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి, డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీకి మనకి ఈ క్యాలిక్యులేషన్ అప్లికబుల్ అవుతుంది. There is no difference with respect to calculation of let-out property or deemed to be let-out property. The only thing difference is gross annual value determination. In a let-out property, మనకి ఏముంటుందమ్మా, యాక్చువల్ రెంట్ ఉంటుంది. యాక్చువల్ రెంట్ ని క్యాలిక్యులేషన్ లో తీసుకుంటామమ్మా. డీమ్డ్ టు బి let-out ప్రాపర్టీలో యాక్చువల్ రెంట్ ఉండదు. అలాంటప్పుడు యాక్చువల్ రెంట్ ని ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూలో కన్సిడర్ చెయ్యం. అదొక్కటే డిఫరెన్స్ అంట. అర్థం అవుతుందా? What is difference between let-out property and deemed to be let-out property with respect to income determination or income calculation అని చెప్పేసానంటే the only difference is gross annual value determination, and that too gross annual, in the determination of gross annual value actual rent can be taken in case of let-out property, where there is no actual rent in case of deemed to be let-out, and actual rent cannot be considered under gross annual value determination of deemed to be let-out property. But the remaining part of the calculation is same with respect to both let-out property or deemed to be let-out property. The thing is municipal taxes paid minus చేస్తాం. ఇప్పుడు ప్రాపర్టీ లెట్అవుట్ కి ఇవ్వలేదు అని చెప్పినా సరే దాని మీద మున్సిపల్ ట్యాక్సెస్ వస్తాయా లేదా? ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుంది కదమ్మా. ఎస్ ఆర్ నో? ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్ ఆబ్వియస్. సో ప్రాపర్టీ ట్యాక్స్ ని మనం మైనస్ చేసుకోవచ్చు. దేంట్లోంచి? డీమ్డ్ టు బి let-out ప్రాపర్టీలో కూడా మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ ని మనం మైనస్ చేసుకోవచ్చు. విత్ రెస్పెక్ట్ టు గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఏమవుతుందమ్మా? నోషనల్ ఇన్కమ్ అవుతుంది. ఇంతనా? ఎస్ ఆర్ నో? ఇక్కడ డీమ్డ్ టు బి let-out లో ఖచ్చితంగా అక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఏమవుతుంది? నోషనల్ ఇన్కమ్ అవుతుంది. ఎస్ ఆర్ నో?
సో ఆ నోషనల్ ఇన్కమ్ లోంచి మనం ఏం చేస్తామంటే మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా పే చేస్తే అది మైనస్ చేస్తాం. తర్వాత డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 ఏ డిడక్షన్స్ ఇవి? స్పెసిఫిక్ డిడక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అందులో ఫస్ట్ ఏంటంటమ్మా స్టాండర్డ్ డిడక్షన్ at the rate of 30% of NAV and so interest on loan borrow. So 24B ఈ రెండు కూడా మనం మైనస్ చేస్తాం. సార్ ఇక్కడ మనకి రిపేర్స్ కి ఇప్పుడు మనం ఇప్పుడు హౌస్ రెంట్ కి ఇచ్చామనుకోమ్మా, ఆ రిపేర్స్ ఎవరు బేర్ చేస్తారు? జనరల్ గా ఓనర్ కదమ్మా పెట్టుకుంటాడు. మరి మన ఓనర్ గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్నారు కదా, అలాంటప్పుడు ఎక్స్పెండిచర్ ని మనం మైనస్ చేసుకునే వల్ల అవసరం లేదమ్మా. సో ఆ ఎక్స్పెండిచర్ ని మనం మైనస్ చేసుకోవడానికి అవకాశం లేదా? ఎక్కడా కూడా రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అనేది ఎక్కడా కూడా మనం క్లెయిమ్ చేసుకోవడానికి మైనస్ చేయలేదు కదా అని చెప్పేసానంటే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ రిపేర్స్, మెయింటెనెన్స్, ఎక్స్పెండిచర్ వీటన్నిటి గురించే నీకు ఎంత డిడక్షన్ ఇస్తున్నాడంట? స్టాండర్డ్ డిడక్షన్ 30%. అర్థమైందా? అది కాకుండా మిగిలిన అలౌ చేసేవి ఓన్లీ రెండు. ఒకటి మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్, రెండు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్. ఈ రెండు తప్ప మిగిలినవన్నీ కూడా ఎందులో కవర్ అయిపోతాయంట? ఆ 30% లోకే కవర్ అయిపోతాయని చెప్పేసి వాడి ఉద్దేశం అంట. సార్ నేను రిపేర్స్ చేయించాను, నాకు టోటల్ గా 1,00,000 రూపాయలు రెంట్ వచ్చింది సార్, కానీ రిపేర్స్ చేయించడానికి ఇయర్ మొత్తానికి నాకు రిపేర్స్ చేయించడానికి 1,50,000 అయింది సార్, అయినా సరే ఇస్తారా డిడక్షన్? ఎవరంటమ్మా? సార్ ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు నాకు రెంట్ వచ్చింది సార్, అందులో రూపాయి కూడా నాకు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అవ్వలేదు. నేను ఏమని పెట్టానంటే కండిషన్, ఏదన్నా రిపేర్స్ వచ్చినా మేజరా మైనరా ఏదే రిపేర్స్ వచ్చినా సరే టెనెంటే పెట్టుకోవాలని చెప్పి అగ్రిమెంట్ లో రాస్తాను సార్. ఇప్పుడు నాకు రూపాయి ఖర్చు అవుతుందమ్మా రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మీద, అయినా సరే నాకు డిడక్షన్ ఎంత ఇస్తారంట? 30% ఇస్తారంట. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది యాక్చువల్ గా రిపేర్స్, మెయింటెనెన్స్ ఇంకర్ అవ్వకపోయినా సరే వాటితో సంబంధం లేకుండా స్ట్రైట్ అవే 30% ఇస్తారు. అందుకంటే ఎక్కువ ఇంకర్ అయినా ఎక్కువ డిడక్షన్ ఎవరు, తక్కువ ఇంకర్ అయినా డిడక్షన్ తగ్గించేయరు. స్ట్రైట్ అవే 30% ఆఫ్ ది అన్నివి మైనస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తున్నారంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? సో ఇది టోటల్ గా మనకి ప్రాపర్టీస్ క్లాసిఫికేషన్ అండ్ వాటి ఫార్మాట్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. రైట్. థ్యాంక్ యూ.